నమస్తే, వెల్కమ్ టు సిటీ 24/7 టాప్ డిబేట్. నేను సురేష్. వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్కు హఠాత్తుగా అసెంబ్లీలో సాంప్రదాయాలు గుర్తుకొచ్చాయి. స్పీకర్ బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి డుమ్మా కొట్టి శాసనసభ విలువలకు సాంప్రదాయాలకు తిలోదకాలిచ్చిన జగన్కు సడన్గా సభ రూల్స్ గుర్తుకొచ్చాయి. వెంటనే స్పీకర్కు అనూహ్యంగా లేఖ రాసేశారు. వైసీపీని ప్రధాన ప్రతిపక్షంగా గుర్తించాలంటూ కోరారు. అంతేకాదు, మంత్రుల తర్వాత తనతో ప్రమాణం చేయించడం సంప్రదాయం కాదన్న మాజీ ముఖ్యమంత్రి సభానాయకుడి తర్వాత ప్రతిపక్ష నేతను ప్రమాణం చేయాల్సి ఉంటుందని చెప్పుకొచ్చారు. తనకు ప్రధాన ప్రతిపక్ష నేతగా గుర్తింపు ఇవ్వకూడదని ముందే నిర్ణయించారని, అందుకే ప్రమాణ స్వీకారాల వరుస మార్చారని అనుమానం వ్యక్తం చేశారు. అంతేకాదు, విపక్షంలో ఎక్కువ సీట్లు ఉన్న వారికి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వాలని చట్టంలో ఉందని కూడా లేఖలో సభాపతిని ప్రశ్నించారు. అసలు ప్రధాన ప్రతిపక్ష హోదాకు 10% సీట్లు ఉండాలని నిబంధన ఏ చట్టంలో ఉందో చూపించాలని కూడా కోరారు. పార్లమెంటుతో పాటు ఉమ్మడి ఏపీలోనూ 10% సీట్ల నిబంధన పాటించలేదని జగన్ వాదిస్తున్నారు. అధికార కూటమి స్పీకర్ తన పట్ల శత్రుత్వాన్ని ప్రదర్శిస్తున్నారని జగన్ వాపోయారు. మరోవైపు దేశ చరిత్రలో తొలిసారి లోక్సభ స్పీకర్ పదవికి ఎన్నిక జరగబోతోంది. అధికార ప్రతిపక్ష కూటములు మెట్టు దిగకపోవడంతో స్పీకర్ పదవి రేసులో ఇద్దరు నిలిచారు. డిప్యూటీ స్పీకర్ పదవిని విపక్షానికి ఇవ్వడానికి ఎన్డీఏ కూటమి నో చెప్పడంతో స్పీకర్ అభ్యర్థిని ఇండియా కూటమి బరిలోకి దింపడం ఆసక్తిని రేపుతోంది. దీంతో లోక్సభాపతి పదవి కోసం రేపు ఓటింగ్ జరగడం అనివార్యంగా కనిపిస్తోంది. వీటన్నిటి మీద ఈరోజు డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు టీడీపీ నుంచి డాక్టర్ కర్నాటి వరలక్ష్మి గారు. నమస్తే మ్యామ్, వెల్కమ్ టు ది డిబేట్. అలాగే కాంగ్రెస్ నుంచి మరి కాసేపట్లో నగేష్ గారు జాయిన్ అవుతారు. బీజేపీ నుంచి విఠల్ గారు జాయిన్ అయ్యారు. విఠల్ గారు నమస్తే అండి, వెల్కమ్ టు ది డిబేట్. అలాగే ప్రముఖ విశ్లేషకులు కోటేశ్వర గారు, సీనియర్ జర్నలిస్ట్ కూడా, ఆయన జాయిన్ అయ్యారు. కోటేశ్వర గారు నమస్తే సార్. ఐ విల్ స్టార్ట్ ఆఫ్ విత్ యూ. మొదటగా ఇక్కడ మనం ఏపీ సంగతి చూస్తే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు సభాపతికి లేఖ రాయటం జరిగింది. దానిలో ఆయన మొన్న ప్రమాణ స్వీకారాల క్రమాన్ని ఉదహరించడం, అలాగే దీన్ని చూస్తే మీరు ఆల్రెడీ డిసైడ్ అయిపోయినట్టున్నారు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వకూడదని చెప్పేసి. అటువంటి రూల్ ఎక్కడుంది? 10% ఆఫ్ సీట్స్ అంటే 18 ఉంటేనే ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వాలి అనేది రూల్ ఏమన్నా చట్టంలో లేదు కదా. అలాగే గతంలో అనేక సందర్భాల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనూ అలాగే పార్లమెంట్లో కూడా కొన్ని సందర్భాల్లో ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వడం జరిగింది, 10% సీట్ల కన్నా తగ్గినా కూడా అని చెప్పేసి కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా ఇవ్వడం జరిగింది. 1983లో అప్పట్లో టీడీపీకి 543 టోటల్గా ఉన్న సీట్లలో 26-30 సీట్లు వచ్చినా కానీ 30 ఎంపీ సీట్లు వచ్చినా కానీ అప్పట్లో ఉన్నటువంటి పి ఉపేంద్రకి ప్రధాన ప్రతిపక్ష నేతగా గుర్తించారు. అలాగే 1994లో ఉమ్మడి ఏపీలో 294 మొత్తం సీట్లు అయితే కాంగ్రెస్కి 26 వచ్చినాయి. అప్పుడు పి జనార్దన్ రెడ్డికి ప్రధాన ప్రతిపక్ష నేతగా హోదా కల్పించారు. అలాగే 2015లో ఢిల్లీలో మొత్తం 70 సీట్లుంటే కేవలం బీజేపీకి 3 మాత్రమే వచ్చినా కూడా అక్కడ బీజేపీ వాళ్ళని ప్రధాన ప్రతిపక్ష హోదా గుర్తించడం జరిగిందని చెప్పేసి ఎగ్జాంపుల్స్ కోట్ చేయడం జరిగింది. అంటే నాకు తెలిసినంత వరకు ఇట్ ఈస్ అప్ టు ద డిస్క్రిషన్ ఆఫ్ ది రూలింగ్ పార్టీ ఆర్ ద స్పీకర్ టు డిసైడ్ వెదర్ టు గివ్ దట్ రికగ్నిషన్ ఆర్ నాట్. అది నాకు తెలిసినంత వరకు. మరి చట్టంలో 10% ఉందా లేదా అనేది కూడా నాకు ఐడియా లేదు సార్. మరి ఆయన లేదంటున్నారు. ఆయన అంతా మరి కనుక్కొనే ఆ లెటర్ రాసుంటారు అనుకుంటున్నాను. మీకున్న సమాచారం అలా మీకున్నటువంటి దీంట్లో ఇది ఎంతవరకు కరెక్ట్? ఆయన చెప్పినటువంటి ఏవైతే చెప్పారో కోట్ చేసినవి. ఇప్పుడు మనకి పార్లమెంటులోను అదే విధంగా తెలంగాణ కరెక్ట్ గానే ఉంది. ఓకే, హలో సార్, ఇంకొకసారి చెక్ చేయరా? ఆడియో రావట్లేదు. అక్కడ మీ దగ్గర ఒకసారి మీ దగ్గర ఓకే సార్, ఓకే సార్, ఓకే. పార్లమెంట్ లోను లేదా గత అసెంబ్లీ సమావేశాల్లో తెలంగాణలో కూడా జరిగినటువంటి చర్చ ఈ సందర్భంగా మనం ఒకసారి గుర్తు తెచ్చుకోవాలి. గుర్తింపు పొందినటువంటి ప్రతిపక్ష హోదాను కూడా కాంగ్రెస్ తెచ్చుకోలేకపోయింది. దానికి అవసరమైనటువంటి సీట్లు కూడా అని బీజేపీను నరేంద్ర మోడీ గారు 2014-2019 ఎన్నికల్లో కాంగ్రెస్ ని విమర్శించినటువంటిది తెలిసిందే. అదేవిధంగా తెలంగాణ అసెంబ్లీలో కాంగ్రెస్ నుంచి ఫిరాయింపులను ప్రోత్సహించిన తర్వాత
19 సీట్ల నుంచి రిక్వైర్డ్ నెంబర్ తగ్గిపోయిన తర్వాత ఆ విధమైనటువంటి హోదా, అఫీషియల్ హోదా ఇవ్వలేదు అనేటువంటి కూడా గమనించాలి. ఇక్కడ 2 అంశాలను గమనించాలి. జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ చెందినటువంటి 11 సీట్లతో ఆయన ప్రతిపక్ష నాయకుడే, అందులో ఎలాంటి సందేహం లేదు. పార్లమెంటరీ నిబంధనల ప్రకారం కానీ సాంప్రదాయాల ప్రకారం కానీ ఏ విధంగా చూసినా ఆయన ప్రతిపక్ష నాయకుడే. ఆయన స్థానాన్ని ఎవరు డినై చేయలేరు. ఇక్కడ ప్రతిపక్ష నాయకుడు అంటే అఫీషియల్ ప్రతిపక్ష నాయకుడు, మామూలు ప్రతిపక్ష నాయకుడు. అఫీషియల్ ప్రతిపక్ష నాయకుడు అంటే 10% సీట్లు ఉంటేనే అఫీషియల్ గా, అంటే ఈక్వల్ టు మినిస్టర్, క్యాబినెట్ ర్యాంక్ ఇస్తారు. ప్రోటోకాల్ ఇవన్నీ కూడా ఉంటాయి. మామూలు ప్రతిపక్ష నాయకుడి కంటే అలాంటివి ఇవ్వక్కర్లేదు. అట్లా అఫీషియల్ ప్రతిపక్ష నాయకుడు అంటే 10% సీట్లు వచ్చినటువంటి వాడికి ఇవ్వటం వస్తారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటున్నారు, ఆ నిబంధన ఎక్కడా లేదు అని చెప్పేసి అంటున్నారు. ఓకే, బహుశా మొత్తం అంతా కూడా నిబంధన వాళ్ళంతా ఈ 4-5 రోజుల నుంచి చదువుకొని ఉంటారని అనుకున్నాం. అదే విధంగా ఇక శాలరీస్ కి సంబంధించినటువంటి ఒక ఉత్తర్వులు, నిబంధనలు ప్రతిపక్ష నాయకుడిని ఈక్వల్ టు మినిస్టర్ గా ట్రీట్ చేయాలని చెప్పేసి దానిలో ఉన్నది అని చెప్పేసి చెప్తుంది. అవన్నీ కూడా ఉన్నాయి. నేనేమంటున్నానంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆ సాంకేతిక పరమైనటువంటి అఫీషియల్ ప్రతిపక్ష హోదా, లేకపోతే మళ్ళా ఆ క్యాబినెట్ ర్యాంకు, లేదా దాని చుట్టూ ఉన్నటువంటి సౌకర్యాలు, ఇటువంటి వాటి కోసం పాకులాడుతున్నారా, లేకపోతే ఆ పేరుతోటి దీన్ని ఒక ఇష్యూని చేసి జనం దృష్టిలోకి వెళ్తున్నారా అనేటువంటి ఇక్కడ ఒక ప్రశ్న తలెత్తాం. కొన్ని నిబంధనావళి మన రాజ్యాంగంలో కానీ ఉంటాయి, లేదా ఇతర రాజ్యాంగానికి అనుగుణంగా రూపొందించినటువంటి చట్టాలు, వాటిలో కొన్ని అస్పష్టతలు ఉన్నాయి. ఇక్కడ 2 అంశాలు. ఒకవేళ నిజంగానే అట్లాంటిది ఏమీ లేదు, 10% అనేటువంటిది ఏమీ లేదు అని అనుకున్నప్పుడు నాకు ఆ విధమైనటువంటి గుర్తింపు ఇవ్వలేదు, ఇది అవమానకరమే అని చెప్పేసి కోర్టుకు వెళ్ళొచ్చు. ఎందుకంటే కోర్టు వివరణ తీసుకోవచ్చు. అనేక అంశాల మీద రాజ్యాంగంలో లేదా నిబంధనలకు సంబంధించి మనం చూసాం. ఎన్నికల కమిషనర్ ఎక్కువ, ముఖ్యమంత్రి ఎక్కువ అనేటువంటి దాని మీదనే ఆయన కోర్టుకు వెళ్ళారు, సుప్రీంకోర్టు ఏం చెప్పిందో అందరికీ తెలుసు కదా. ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లో ఉన్న సమయంలో ఎన్నికల కమిషనరే సుప్రీం అని స్పష్టంగా చెప్పింది. అదే విధంగా ఇప్పుడు 10% నిబంధన అనేటువంటిది ఏ రాజ్యాంగం లేదా ఏ సూత్రాల్లో ఉన్నది, నాకెందుకు నిరాకరిస్తున్నారు, లేదా ప్రమాణ స్వీకారం సందర్భంగా ఎందుకు నిరాకరించారు అనేటువంటి అంశాన్ని ఈ కోర్టులో సవాల్ చేయొచ్చు. తద్వారా తన ఉన్నటువంటి రాజ్యాంగపరమైనటువంటి కానీ లేకపోతే హోదాపరమైనటువంటి దాన్ని తీసుకోవచ్చు. కానీ స్పీకర్ కు రాసినటువంటి దానిలో కస్టమరీ అంటే సాంప్రదాయానికి సంబంధించినటువంటి పదజాలాన్ని ఆయన ఉపయోగించారు. సాంప్రదాయం అనేటువంటి దానికి అది ఆచరిస్తే అనుభవించడం లేదా అటువంటి వాటిని పొందడం తప్ప, ఒకవేళ అది ఆచరించకుండా నిబంధనల ప్రకారమే కనుక మేము వెళ్తాము అని ఏ శాసనసభాపతి అయినా, అసెంబ్లీ కావచ్చు లేదా పార్లమెంటు స్పీకర్ కావచ్చు, అదే కనుక అయ్యేట్లయితే దానికి ఎవరు చేసేది ఏం లేదు. ఏ కోర్టు కూడా ఫలానా సాంప్రదాయం ప్రకారం నువ్వు అమలు జరుపు అని చెప్పేసి ఏ కోర్టు కూడా చెప్పదు. నిబంధన ఉంటేనా నిబంధనని అది ఫోర్స్ఫుల్ తప్ప సాంప్రదాయం అనేటువంటి ఫోర్స్ఫుల్ కాదు. ఉదాహరణకి ఇప్పుడు జరుగుతున్నటువంటి లోక్సభలోనే ప్రోటెం స్పీకర్ దగ్గరే వివాదం వచ్చింది. 8 సార్లు లోక్సభకు ఎన్నికైనటువంటి సీనియర్ సభ్యుడు, కాంగ్రెస్ కి చెందినటువంటి కేరళ సభ్యుడు, ఆయన్ని కాకుండా 7 సార్లు లోక్సభకు ఎన్నికైనటువంటి బీజేపీ సభ్యుడిని ప్రోటెం స్పీకర్ గా ఎంపిక చేశారు. మన గతంలో తెలంగాణలో కూడా ఇదే విధమైనటువంటి వివాదం వచ్చింది. ఎందుకని సీనియర్ సభ్యుడిని వదిలేసి జూనియర్ సభ్యుడిని, ఎందుకంటే వరుసగా ఎన్నిక కాలేదు కనుక 8 సార్లు గెలిచినా అతను సీనియర్ కాదు అనేటువంటి భాష్యాన్ని చెప్పారు. ఇప్పుడు కూడా కేరళకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రితో సహా అందరూ కూడా ఇది కేరళ సభ్యుడిని అవమానించడం అనేటువంటి విమర్శ చేశారు. అందువలన అదేవిధంగా స్పీకర్ ఎన్నిక కూడా మీరే చెప్పినట్టుగా స్పీకర్ ఎన్నిక కూడా అనివార్యమైనటువంటి పరిస్థితిని
అధికార పక్షం కల్పిస్తాము. అది నిబంధన అంటే మరి కస్టమరీ ప్రకారం మెజారిటీ ఉండి గెలుస్తారు అనుకున్నప్పుడు డెఫినెట్ గా దాన్ని వదిలేస్తారు. అది గౌరవప్రదంగా స్పీకర్ ఉంటది. కానీ డిప్యూటీ స్పీకర్ తనతో పాటు ఈక్వల్ గా దాదాపు ఈక్వల్ స్థానాలు సంపాదించుకున్నటువంటి ప్రతిపక్ష కూటమికి డిప్యూటీ స్పీకర్ ఇవ్వటం అనేటువంటిది కూడా ఒక సాంప్రదాయం. మరి ఆ సాంప్రదాయాన్ని ఉల్లంఘించినటువంటి కేంద్రంలో ఉన్నటువంటి పాలక కూటమి, అందుకని ఎన్నిక అనివార్యమైంది. అందుకని నిబంధనావళిలో ఎన్నికల ప్రకారం పోటీ చేయకూడదా, చేయొచ్చా అంటే పోటీ చేయడానికి అవకాశం ఉంది. అదే విధంగా ఆంధ్రప్రదేశ్ శాసనసభలో స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు నిబంధనావళి ప్రకారం వ్యవహరించారా లేదా, లేదా కస్టమరీ దాని కింద వ్యవహరించారా లేదా. కస్టమరీ దాని కింద వ్యవహరించాలంటే ఏ కోర్టులు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఫలానా విధంగా ఈ సాంప్రదాయాన్ని జగన్మోహన్ రెడ్డి గారికి అమలు జరపండి అని ఏ కోర్టులు చెప్పలేవు. నిబంధనలను ఉల్లంఘించారా స్పీకర్ ని విమర్శిస్తాయి. అందుకని నా అభిప్రాయం ప్రకారం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ లేఖలు రాయటం, ఈ రచ్చ, ఇటువంటి దానికంటే శుభ్రంగా హైకోర్టుకో లేకపోతే సుప్రీంకోర్టుకో వెళ్ళి నాకు ఇట్లా అవమానం జరిగింది అని చెప్పేసి కోర్టులో కేసు వేస్తే అది కూడా ఒక స్పష్టత వస్తుంది. ఎందుకంటే ఒక ఆంధ్రప్రదేశ్కే కాదు, మిగతా రాష్ట్రాల్లో కూడా రాబోయేటువంటి రోజుల్లో ఇటువంటిది ఒక ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు ఎట్లా ఇవ్వాలి ఏమిటనేటువంటిది ఒకవేళ అవసరమైతే రాజ్యాంగ సవరణ చేస్తారు, నిబంధనలు మార్చుకుంటారు, లేదా సుప్రీంకోర్టు చేస్తారు. అందువల్ల అది తప్ప ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి మరొకటి లేదు అనేటువంటిది నా అభిప్రాయం. రైట్. కోటేశ్వరరావు గారు ఇక్కడ ఒక అంశాన్ని చూడాలి. ఆయన మనం చూసింది సభలో ఆయన ప్రమాణం చేయటానికి వచ్చిన ఆ సమయం తప్ప ఆయన కాసేపు కూడా సభలో కూర్చోలేదు. ఈవెన్ ఆయన పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఒక్కళ్ళు కూడా ప్రమాణం చేయకముందే ఆయన సభ నుంచి వెళ్ళిపోయారు. నా కార్యక్రమం పూర్తయిపోయిందని. రెండో రోజు పూర్తిగా డుమ్మా కొట్టారు. స్పీకర్ని ఆయన స్థానంలో కూర్చోబెట్టడం ప్రతిపక్ష నేతతో సహా అనేది ఒక సంప్రదాయంగా వస్తున్నటువంటి దాన్ని, ఆ సంప్రదాయాల్ని ఆయన విస్మరించి ఈరోజు సంప్రదాయాల్ని పాటించాలి అని చెప్పేసి ఆయన లెటర్ రాయటం ఒక విడ్డూరం అయితే, రెండోది వచ్చేసి నేను ఆ రోజు రెండో రోజు నేను డుమ్మా కొట్టడానికి కారణం నాకు అవమానం జరిగింది అనే ఒక నెరేటివ్ని జనాల్లోకి తీసుకెళ్లాలన్న ఉద్దేశం కూడా ఈ లెటర్ ద్వారా కనపడుతుందేమో అనిపిస్తుంది. మీరేమంటారు? డెఫినెట్ గా ఎందుకంటే అప్పుడు అసెంబ్లీ రోజు మొదట ఒకవేళ అట్లాంటి ఏదైనా ఉండేట్లయితే వెంటనే అప్పుడే ఒక స్పీకర్ కి ఒక లెటర్ రాసి ఇదిగో ఇది నాకు ఇట్లా జరిగిందని చెప్పేసి లేఖ ఇచ్చి వెంటనే వెళ్ళిపోవచ్చు. కానీ అట్లేమీ చేయలేదు. ఓ 4 రోజుల తర్వాత 5 రోజుల తర్వాత తీరిగ్గా ఆలోచించుకొని ఇవన్నీ కూడా రాశారు. సరే, 4 రోజుల తర్వాత అయినా 5 రోజుల తర్వాత అయినా రూలే కొనబట్టాయి. కానీ సాంప్రదాయాల గురించి ఇతరులను ప్రశ్నించేటువంటి నైతిక హక్కు జగన్మోహన్ రెడ్డి గారికి అసలు ఉన్నదా అనేటువంటి ప్రశ్న. మీరే అన్నట్టుగా తన పార్టీ సభ్యుల సమయంలో ఒకవేళ తనకు అవమానం జరిగేట్లయితే మరి తన పార్టీ సభ్యులు ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు తాను ఉండకపోవడం అనేటువంటిది తన పార్టీ సభ్యులను అవమానించినట్లు. ఒకవేళ ఆ అవమానాన్ని ఇట్లా ఈ విధంగా స్పీకర్ నన్ను అవమానించినప్పటికీ నేను మర్యాదగా ఆయన్ని గౌరవ స్థానంలో కూర్చోబెట్టాను అని చెప్పేసి రాసుకునేటువంటి అవకాశాన్ని జగన్మోహన్ రెడ్డి గారు తనకు తానే కోల్పోయారు. నాకు అవమానం జరిగింది కనుక నేను అట్లా చేశానని చెప్పేసి చెప్పుకోవడానికి బహుశా ఆ ప్రయత్నం కూడా కావచ్చు. కానీ అవేవి కూడా జనంలో నిలిచేటువంటివి కాదు. అందువల్ల ఇప్పుడు నిబంధనావళి అనేటువంటిది పూర్తిగా చదివినటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే దానికి సంబంధించినటువంటి వివరణ ఇవ్వచ్చు, లేకపోతే ఇంకోటి. కాకపోతే కోర్టుకు వెళ్ళడం మినహా మనకు మార్గం లేదు ఆయనకి. ఎందుకంటే ఆయన అనేక సార్లు ప్రతిపక్షాలని కోర్టుకు లాగారు, ఆయనే స్వయంగా కోర్టుకు వెళ్ళారు కదా. అటువంటి సాంప్రదాయం, అటువంటి సలహాదారులు అందరూ ఆయనకి పుష్కలంగా ఉన్నారు కనుక ఇప్పటికీ కూడా ఆ విధమైనటువంటి ఒక క్లారిటీ కోర్టు ద్వారా క్లారిటీ ఇస్తే రాష్ట్రానికి, దేశానికి మంచిది అనేది ఈ సందర్భంగా నేను చెప్తాను. రైట్ సార్, థ్యాంక్స్ ఫర్ క్లారిఫికేషన్. అండ్ మనకి టీడీపీ నుంచి వరలక్ష్మి గారు. వరలక్ష్మి గారు నమస్తే అండి. అదే చూస్తున్నాము, ఏంటి మరి ఆయన్ని మొదటి రోజు నుంచే టార్గెట్ చేశారని పాపం ఆయన వాపోతున్నారు. మీరేమంటారు? అసలు ఆయన సభ్యుడిగా, సామాన్య సభ్యుడిగా ప్రమాణం చేయించాలి, లేదు మేము దానికి మించిన గౌరవం ఇచ్చాము. ఆయన ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో మహిళా ఎమ్మెల్యేల తర్వాత మిగిలిన సభ్యులు ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో చేసేవారు కాబట్టి జే అన్న జగన్మోహన్ రెడ్డి గారి జే
ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఆయన వచ్చినప్పుడు ఆయన ప్రమాణం చేయాల్సిన దాన్ని మేము కాకుండా ఆయనకి మాజీ ముఖ్యమంత్రి కదా అని చెప్పేసి మేము గౌరవంతో మంత్రుల తర్వాత వెంటనే ఆయనతో ప్రమాణం చేయించామని మీరు అంటున్నారు. కానీ ఆయన ఏమంటున్నారు, అసలు చంద్రబాబు నాయుడు గారి తర్వాత అసలు నేనే ప్రమాణం చేయాలి, ప్రధాన ప్రతిపక్ష హోదా కావాలని ముందే డిసైడ్ చేసేసినట్టున్నారు, ఇవ్వకూడదని చెప్పేసి. సో దీనికి క్లారిఫికేషన్గా ఈరోజు లెటర్ రాయటం చూసాము. సరే, ఆయన రకరకాల నిబంధనలు ఎగ్జాంపుల్ చెబుతున్నారు. మరి ఇప్పటివరకు మనకు తెలిసిన నిబంధన ఏంటంటే 10% ఆఫ్ ది సీట్స్ రావాలని చెప్పేసి. మరి ఈయనేమో అసలు ఎక్కడుందని చెప్పేసి ఈయన క్వశ్చన్ చేస్తున్నారు. అలాగే ఇది తెలివిగా ఏంటంటే ఇంతకుముందు జరిగిన ఎగ్జాంపుల్ చెబుతున్నారు. ఆ ఎగ్జాంపుల్స్ అప్పుడున్నటువంటి హుందాతనంతో ప్రతిపక్షాన్ని గౌరవించటం, అలాగే వాళ్ళ మధ్యన ఉన్నటువంటి ఒక రకమైన సంప్రదాయబద్ధమైనటువంటి వాతావరణంలో అది కూడా అప్ టు ద డిస్క్రిప్షన్ ఆఫ్ ద స్పీకర్ అండ్ అధికార పార్టీకి సంబంధించింది. అన్ని సందర్భాల్లోనే ఇవ్వాలి. అక్కడ కోటేశ్వర గారు కోట్ చేసినట్టు 2014, 2019లో కాంగ్రెస్కి ఏం ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వాలి పార్లమెంట్లో, 54 సీట్లు రాలేదని చెప్పేసి. మరి 10% ఆఫ్ ది సురేష్ గారు, ఒకటి 2014, 2019లో కానీ లేదా గతంలో తెలుగుదేశం కానీ ప్రధానమైనటువంటి ప్రతిపక్షాలే వాళ్ళు. అఫీషియల్ ప్రతిపక్షం, అఫీషియల్ గుర్తింపు పొందినటువంటి ప్రతిపక్షం వేరు, ప్రధాన ప్రతిపక్షం వేరు. ఇక్కడ అఫీషియల్ అంటే కేబినెట్ ర్యాంక్ ఇచ్చేటువంటిది. అవును సార్, 10% వాళ్ళకి. అవును సార్, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే కోరుకుంటున్నారు. ఆయన లెటర్ లో చాలా క్లియర్ గా మెన్షన్ చేశారు, నాకు గుర్తింపుతో కూడినటువంటి ప్రతిపక్ష హోదా కావాలి, దాన్ని మళ్ళీ ప్రజలు అడ్డం పెడుతున్నారు. అప్పుడేనట కరెక్ట్ గా ప్రజా సమస్యల్ని పూర్తి స్థాయిలో అసెంబ్లీలో వినిపించడానికి వాయిస్ ఉంటుందంట. మరి ఇక అది లేకపోతే ఆయన నాకు వాయిస్ కూడా రాదని చెప్పడానికి చెప్పబోతున్నారేమో. వరలక్ష్మి గారు, ఏంటి మీరు ఈ రకమైనటువంటి ప్లాన్ చేశారంట, ఇది కరెక్ట్ కాదు కదా? నమస్తే అండి సురేష్ గారు నమస్తే. పెద్దలకు కూడా ధన్యవాదాలు. మీ ద్వారా ఇంత విడ్డూరమైన సమస్యలు కూడా మనం డిస్కస్ చేసుకుంటున్నందుకు ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు చెప్పాలి ముందే, వాళ్ళు వింటున్నందుకు. సార్, అకార్డింగ్ టు యాక్చువల్ గా అయితే ఆల్ఫాబెటికల్ ఆర్డర్ అయితే మన మాజీ సీఎం గారు ఎడుగూడి సందేంటి కాబట్టి కాబట్టి అందరికంటే లాస్ట్ లో ప్రమాణ స్వీకారం చేయించాలి లెక్క అయితే ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ప్రకారం అయితే. అలా కాకుండా చంద్రబాబు నాయుడు గారు ఇమీడియట్ గానే చేయాలంటే మీకంటే ముందు 21 మంది ఎమ్మెల్యేలు గెలుచుకొని 2 ఎంపీలని 100% స్ట్రైక్ రేట్ తో గెలిచిన పవన్ కళ్యాణ్ గారు కూడా ఉన్నారుగా. ఆ విధంగా చూసుకుంటే ఆయన ఎప్పుడు అంటే అటెన్షన్ సీకర్స్ అంటారు సార్. ఇంట్లో కొద్దిమంది ఎట్లా చేస్తుంటారంటే మన వర్క్ ప్లేస్ లోనో లేకపోతే ఇంట్లో కూడా ప్రతి ఒక్కరు అటెన్షన్ మొత్తం నా మీదే పెడుతుండాలన్నమాట. అలాంటి అటెన్షన్ ని దగ్గర 140 ఒక 200-300 మంది సలహాదారుల మధ్యలో ఎప్పుడు జేజేలు కొట్టించుకొని ప్రతిదానికి తానా అంటే తందానా అంటే వీళ్ళంతా చెప్తా ఉంటారు కదా సార్. అవన్నీ విని ఆ చుట్టుపక్కల వాతావరణం లేకపోయేలేకే స్పెషల్ గా ఇవాళ ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేసుకునే స్థితికి అంటే ఇంకా ఆ స్థితికి వచ్చారు. ఇంకా దాని గురించి మనం ఒక వర్డ్ లో చెప్పకూడదు, ఎందుకంటే ఎట్లయినా మాజీ సీఎం గారు కాబట్టి. ఇంకొకటి నాకు అర్థం కాదు సార్, ఇవాళ ప్రతిపక్షానికి లెటర్ పెట్టుకున్నారు, రేపు నాకు 39% ఓట్ బ్యాంక్ ఉంది, చిన్నగా నాకు కూడా ఒక 2 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఇవ్వమనండి ప్లీజ్ అని నమస్కారం పెట్టి దాన్ని కూడా పెట్టుకుంటారు. అంటే ఆ హోదా పిచ్చి ఒకటి ఉంది కదండి, దానికోసము ఇలా ఉండి అలా ఎందుకో మానసికంగా ఒక విధంగా డిప్రెషన్ లోనయ్యి ఆ మానసిక డిప్రెషన్ లో రకరకాల ఆలోచనలు వస్తున్నాయేమో. ఇది కూడా ప్రతిసారి ఒక స్క్రిప్ట్ వస్తుంది సార్. ఎప్పుడు మీరు చూసారేమో, ఎలక్షన్ అయిపోయి రిజల్ట్ వచ్చిన తర్వాత కూడా ప్రజలకు ఒక ఆన్సర్ ఇచ్చేటప్పుడు ఆయన అప్పుడు కూడా స్క్రిప్ట్ పక్కన పెట్టుకొని చదివారు. నేను అన్ని పథకాలు ఇచ్చాను, నన్ను ఎలా మోసం చెయ్యాలన్నట్టు ఈ 4 రోజులు హోంవర్క్ చేస్తే కానీ వాళ్ళ సలహాదారులు ఈ విధమైన స్క్రిప్ట్ ఇచ్చి చదివించుంటారేమో. ఇంకొకటి మర్చిపోయింటారేమో జగన్మోహన్ రెడ్డి గారు, 2019-24 మధ్యలో నేను మీ ఎమ్మెల్యేలు కొద్ది మందిని ఎట్టు తీసుకొస్తే నీకు ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేస్తాను నేను అన్న వ్యక్తి ఇవాళ ఎలా మర్చిపోతున్నారో నాకు అర్థం కావట్లేదండి. ఇవాళ ఈ సోకాళ్ళు పొద్దు నుంచి ఒకటే ముందు మైకుల ముందుకు వచ్చి వాళ్ళ బ్యాచ్ అంతా మాట్లాడుతూ ఉన్నారు. వీళ్ళందరికీ 19-24 మధ్యలో అదే చంద్రబాబు నాయుడు గారు అండ్ టీం అసెంబ్లీకి వస్తే ఎలా మాట్లాడారు, ఎంతమందిని తీసుకుంటే నీకు ప్రతిపక్ష అది అఫీషియల్ ప్రతిపక్ష హోదా వస్తేనే అన్ని సార్లు ప్రతిపక్ష హోదా లేకుండా చేస్తామన్న వ్యక్తులు
ఇవాళ ప్రతిపక్ష హోదా నాకు కావాలని అడుక్కోవడం నిజంగా చాలా విడ్డూరంగా ఉందండి. జగన్మోహన్ రెడ్డి గారి ఆ స్థితికి నిజంగా నాకు కొంచెం బాధ అనిపిస్తుంది. ఇప్పుడంటే రూల్స్ రెగ్యులేషన్స్ గుర్తొస్తున్నాయి సురేష్ గారు. మరి అన్నిటికంటే ఒక విషయం నేను మీ ముందు పెద్దలు కూడా ఉన్నారు కాబట్టి ఒక డిస్కస్ చేద్దాం అనుకుంటున్నానండి. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ అనేది మన దేశం మొత్తంలో మొట్టమొదటిగా పెట్టిన హెల్త్ యూనివర్సిటీ అండి అది. అంటే ఒక హెల్త్ వరకు ఒకటి ఉండాలి అన్నప్పుడు రాత్రికి జీవో పాస్ చేసేసి ఏదో వైఎస్ఆర్ అనే ఒక బ్రాండ్ ఏదో ఆంధ్ర రాష్ట్రానికి ఆ బ్రాండే ఉండిపోయింది. ఆంధ్ర రాష్ట్రానికి స్వతంత్ర ప్రతిపక్ష చాలా తీసుకొచ్చి డెవలప్ చేసినట్టు ఆ రోజు ఒక్క నిమిషంలో దాన్ని తీసేసి ఒక జీవో పాస్ అప్పుడు గుర్తురావండి ఎన్ని ఇలాంటివి. రెండోది, ప్రతిపక్ష నాయకుల్ని ఎక్కడైనా ఒక చిన్న మీటింగ్ పెట్టుకుంటే ఎంత పెద్ద ఇష్యూ చేశారు అసలు. ఎవ్వరు నోరెత్తకూడదు. మీడియాకి ఎంత ఆంక్షలు విధించారు, ఎన్ని ఛానల్స్ ని అసలు బలవంతంగా మూసేయించారు. అప్పుడంతా ఈయనకి ఏం గుర్తు రాలేదు. ఇప్పుడు అయ్యో రామా అని సారు ప్రతిపక్ష హోదా ఇవ్వాలన్నా అధికార హోదా ఇవ్వాలన్నా ప్రజలకు మించిన వేరే వాళ్ళు ఎవరు లేరు కదా. ఇవాళ ప్రజలే నిన్నంతా తిరస్కరించి నిన్న అక్కడ కూర్చోబెట్టారు. ఇవాళ ప్రతిపక్ష హోదా కావాలని పాప స్పీకర్ గారికి లెటర్ రాస్తే మీరేమన్నా స్పీకర్ ఎన్నిక చేసేటప్పుడు ఏమన్నా మీరేమన్నా సభా సాంప్రదాయాలు ఈ సోకాళ్ళు నేనొక్కడిని అన్నిటి పాటిస్తాను మిగతా వాళ్ళు ఎవరు పాటించట్లేదు అని చెప్పేదానికి స్పీకర్ ఎన్నిక విషయంలో తమరేమన్నా దగ్గరుండి తీసుకొచ్చి స్పీకర్ నా చైర్ లో కూర్చోబెట్టి ఆ స్పీకర్ కుర్చీకి కానీ ఆ స్పీకర్ అనే పదవికి కానీ మీరు ఎప్పుడైనా గౌరవం ఇచ్చారా అని ఇవాళ నేను జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతున్నానండి. ఆయన దాకా వచ్చినప్పుడు ఏది రూల్స్ ఉండదు, రెగ్యులేషన్స్ ఉండదు, ఏమి అంటే వేరే వాళ్ళకి ఇచ్చే దాంట్లో. కానీ ఆయన సొంతంగా మాత్రం ప్రపంచంలో ఎక్కడ లేనివి అవసరమైతే రాజ్యాంగాన్ని కూడా తిరిగి మార్చి రాసుకొని ఆయనకు అనుకూలంగా కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ యాడ్ చేసుకునే పరిస్థితిలో ఆయన మెంటల్ స్టెబిలిటీ అలా అయిపోయింది పాపం. నిజంగా ఇది మనందరం జాలిపడాలి. ఇవాళ నవ్వుతున్నారు సార్ ప్రతి ఒక్కళ్ళు. ఇలా ఫస్ట్ టైం అనుకుంటా ఒక మాజీ సీఎం ఒక ఎమ్మెల్యే అంటే అఫ్కోర్స్ ఎమ్మెల్యేనో లేకుంటే ప్రతిపక్ష నాయకులు ఏదైనా అనుకోనిలేండి, ఆయన వచ్చి వాళ్ళకి ఒక స్పెషల్ గా లెటర్ పెట్టుకోవాలి. ఏం లెటర్లు లేకుండా స్వతంత్ర మీకేమైనా స్పెషల్ కేటగిరీ ఇవ్వకపోతే ప్రజల తరఫున మీరు గొంతు విప్పలేరా? లేకపోతే మిమ్మల్ని గెలిపించారు ఇంకా 39% ప్రజలు మీకు ఓట్లేశారు, వాళ్ళందరి తరఫున మాట్లాడాల్సిన కనీస బాధ్యత ఉంది కదా జగన్మోహన్ రెడ్డికి. నాకు అధికారమే పరమావిధానం. అవునండి, రైట్ ఓకే, పాయింట్ అర్థమైంది. మనం ఇంకా డిస్కస్ చేద్దాం. మీ కూటమి సభ్యులు బీజేపీ నుంచి విఠల్ గారు ఉన్నారు. విఠల్ గారు, మీతో మాట్లాడే ముందు ఇంతకు ముందు వరలక్ష్మి గారు కోట్ చేశారు కదా, గతంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా ప్రతిపక్ష నాయకుడు ఎదురుగా ఉంటే చంద్రబాబు నాయుడిని అన్న మాటలు చిన్న షార్ట్ ఉంది, ఆ ఆడియో మీకు వినిపిస్తాను. వినిపించిన తర్వాత మీరు చంద్రబాబు నాయుడు గారి మాదిరిగానే ఆలోచనలు చేసిందంటే చంద్రబాబు నాయుడు గారి ప్రతిపక్ష హోదా స్టేటస్ కూడా వచ్చి ఉండేది కాదు, అలా కూర్చుండే ఉండేవాడు కూడా కాదు. ఇది సార్ ప్రతిపక్ష హోదా కూడా ఉండేది కాదు చంద్రబాబు నాయుడికి, నేను గనక ఆయనలాగా గనక ఆలోచన చేసి ఉంటే అని చెప్పేసి. సరే, ఆలోచన చేయకుండానే ప్రజలే ఆలోచన చేసేసినట్టున్నారు. ప్రజలే ఆలోచన చేసి ఇప్పుడు ప్రస్తుతానికైతే ఆయనకి ప్రతిపక్ష హోదా కూడా అఫీషియల్గా లేకుండా చేశారు. కానీ ఇప్పటికీ దాన్ని కూడా ఆయన యాక్సెప్ట్ చేయట్లేదు. కూటమి సభ్యులుగా మీరున్నారు కాబట్టి ఆయన రాసిన ఈరోజు లెటర్ కానీ ఓవరాల్గా రిజల్ట్స్ వచ్చిన తర్వాత నుంచి అలాగే మొన్న అసెంబ్లీలో ఆయన తీరును కానీ మీరు ఎలా అబ్జర్వ్ చేస్తారు? ఆయన రాసిన లెటర్లో ఏమన్నా కొంతన్నా ఇది కనపడుతుందా, కన్వీనియన్స్ అగ్రీ అవుతున్నట్టుగా మీకు అనిపిస్తుందా? విఠల్ గారు, మీతో మాట్లాడుతుంది వినపడుతుంది సార్, ప్లీజ్. ఇప్పుడు ముందుగా మీకు అదేవిధంగా మన ఛానల్లో ఉన్నటువంటి పెద్దలు కోటేశ్వరరావు గారికి, మేడం గారికి, మన ఈ ఛానల్ని వీక్షిస్తున్న ప్రజలకు నమస్కారాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇప్పుడు రెండు విషయాలైతే ముఖ్యంగా ఇప్పుడు ఉన్నటువంటి ఈ యొక్క సందర్భానికి సంబంధించి, ఒకటి మనకి పెద్దలు అద్దాన్ని కలిపెట్టారు. అంటే అద్దం ఎదురుగా పెట్టుకుంటే మన ముఖాన్ని మనం చూడొచ్చు ఒకటి. రెండో విషయం ఏమో ఆదలేక మధ్యల మీద పడ్డారని.
అంటే ఈ రెండు ఎందుకు నేను ప్రస్తావిస్తున్నానంటే, ఒకటి తను అసెంబ్లీకి వచ్చే ధైర్యం లేక, అసెంబ్లీకి వచ్చి సమస్యల మీద ప్రస్తావించేటువంటి ధైర్యము దమ్ము లేక తప్పించుకోవడానికి పలాయన చిత్తం ప్రదర్శించడం కోసం ఈ విధమైనటువంటి ఎత్తుగడ. కారణం ఏమంటే, గతంలో నువ్వు ఇవ్వనప్పుడు ఈరోజు అదే ప్రధాన ప్రతిపక్షం నుంచి అధికార పక్షంలోకి వచ్చినటువంటి పార్టీ నాయకులు నీకెలా ఇస్తారు? నీకు ఇవ్వదని నీకు తెలుసు, కానీ అడిగి లేదనిపించుకొని నాకు ఇవ్వలేదు కాబట్టి నేను రావట్లేదు అని సభకి దుమ్మా కొట్టడానికి వేసే ఎత్తుగడ మాత్రమే తప్ప, అంటే ప్రజల్లో చూసారా, నాకు గనక ప్రతిపక్ష హోదా ఇచ్చున్నట్లయితే నేనేదో ఎరగబొచ్చేవాడిని అని చెప్పుకోవటానికే ఉపయోగపడుతుంది తప్ప, నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే, ఒకటి మొన్ననే మనం ప్రస్తావించాం, ఏమన్నాయా అంటే కనీసం వాళ్ళ ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేసినంత వరకు కూడా తను ఉండకపోవటం ఒక మైనస్. రెండవది, నీకు ప్రధాన ప్రతిపక్షం అయినప్పటికీ నువ్వు ఒక సాధారణ ఎమ్మెల్యేవి ప్రస్తుతం, నీకు ఎటువంటి హోదాలు ఉండవు. ఈ మాజీలు అనేవి చెప్పుకోవడానికే తప్ప నీకు ఎక్కడా కూడా అధికారికంగా నీకుండేటువంటి అవకాశాలు ఉండవని నీకు తెలుసు. తెలుసుండి నీకు విలువనిచ్చి ఈ రోజు ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి నీకు గౌరవాన్ని ఇచ్చి నీవు అడిగినటువంటి అభ్యర్థన ఒక్కటే ఇక్కడ కారణం. నిజంగా నీకు గనక హక్కు, అధికారం, అవకాశం ఉన్నట్లయితే నీవు నన్ను ప్రమాణ స్వీకారానికి ముందుగా పిలవాల్సిందిగా కోరుకుంటున్నాను అని అభ్యర్థించాల్సిన అవసరం ఏమున్నది? నీవు అభ్యర్థించావు అంటే నీకు ఆ అధికారం లేనట్లే కదా. ఆ లేని అధికారాన్ని ఈ రోజున మళ్ళీ కావాలని నువ్వు ఎట్లా కోరుకుంటావు? నువ్వనుకున్నట్టు నిజంగా నువ్వు ప్రధాన ప్రతిపక్ష హోదా నీకు గనక ఉండి ఉన్నట్లయితే నువ్వు చెప్పినట్లుగానే నీ యొక్క ప్రమాణ స్వీకార కార్యక్రమం సజావుగా నీకు ఉండేదే కదా. కానీ నీకు అది లేదు కాబట్టే కదా నువ్వు ప్రత్యేకించి అభ్యర్థించల్లా ముందుగా వచ్చి ప్రమాణ స్వీకారం చేసింది. రెండో విషయం మేడం గారు ప్రస్తావించారు, ఏంటంటే గతంలో చంద్రబాబు నాయుడు గారికి ప్రతిపక్ష హోదా రాకుండా ఉండటం కోసమే నువ్వు చేసిన కుట్రలు, కుతంత్రాలు ప్రజలు గమనించలేదా? అదేవిధంగా ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీకి తెలియదా? తెలిసింది ఈ రోజున మళ్ళీ నీకు అవన్నీ మర్చిపోయి నీకు అవకాశం ఇస్తారనేది నువ్వు అనుకుంటావా? అనుకోవు. నీకు కూడా తెలుసు. అందుకే నేను ఇందాక అద్దాన్ని ప్రస్తావించింది. అద్దంలో నీ ముఖం చూసుకుంటే గతంలో నీ ఎట్లా ఉన్నది, ఇప్పుడు ఎట్లా చేశావు అనేది నీకు నీవే తెలుస్తుంది. కాబట్టి నేనేమంటున్నాయంటే, రాజకీయాల్లో హుందాతనాన్ని కోల్పోతే దానివల్ల ప్రజల్లో గౌరవం, మర్యాదలు పోతాయి. ఎప్పుడూ కూడా ఒక అధికార పక్షం కానీ, ప్రతిపక్షం కానీ, లేదా రాజకీయంలో ఉన్న ఏ నాయకుడైనప్పటికీ ఒక హుందాతనాన్ని ప్రదర్శించినంత కాలం భవిష్యత్తులో కూడా వారికి విలువ ఉంటుంది, అవకాశాలు ఉంటాయి, ప్రజల మధ్యకి వెళ్ళడానికి కూడా కావాల్సినటువంటి మార్గాలు ఉంటాయి. కానీ ఇటువంటి చిల్లర రాజకీయాలు ఎక్కువ కాలం కొనసాగవు. ఎందుకనంటే గతంలో ఎంతో మందిని చూసాం. నీవు నిజంగా అధికారికంగా నువ్వు ప్రధాన ప్రతిపక్ష హోదా నీకు లేకపోయినప్పటికీ ఉన్న సభ్యుల ప్రకారంగా నీవెలాగూ ప్రధాన ప్రతిపక్షమే. ప్రధాన ప్రతిపక్షం అయినప్పుడు నీకు వచ్చే ఇబ్బంది ఏమున్నది అంటే, ప్రభుత్వం ఇచ్చేటువంటి రాయితీలు కానీ లేదా సెక్యూరిటీలు కానీ ఇటువంటివి తప్ప మిగిలిన అన్ని విషయాల్లో నిన్ను ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి అధికార పక్షం నిన్ను గుర్తిస్తున్నది. అందుకు నిదర్శనం నిన్న నువ్వు చేసినటువంటి ప్రమాణ స్వీకారం. కానీ నీవే ఆ సాంప్రదాయాన్ని, ఆ ఆనవాయితీని పోగొట్టుకొని స్పీకర్ గారి ఎన్నికప్పుడు స్పీకర్ గారిని గౌరవంగా తీసుకెళ్లి సీట్లో కూర్చోబెట్టే బాధ్యతలో ఏదైతే ముఖ్యమంత్రి గారితో పాటు సమానంగా నీవు నిజంగా ప్రధాన ప్రతిపక్షం హోదా కోరుకున్న వాడివైతే ఆ రోజు వచ్చి ముఖ్యమంత్రి గారితో కలిసి ఆయన తీసుకెళ్లి కనుక నువ్వు కుర్చీలో కూర్చోబెట్టుంటే, అంటే
ఆఫ్ ది రికార్డుగా చెప్పాలంటే ఆయన్ని నువ్వు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నట్టయితే కొంత నీ మీద పాజిటివ్ థింకింగ్ అన్నా ఉండేది. అంటే నేనేం చెయ్యను, నేనెవరిని గౌరవించను, నేనెవరికి విలువలు ఇవ్వను, అంతా నేనే, కానీ ఉన్న అందరూ నన్ను గౌరవించాలా, నాకు విలువలు ఇవ్వాలా అని కోరుకుంటే అది ఎలా సాధ్యమండి? ఇది ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరూ కూడా తన యొక్క భావాన్ని, తన యొక్క ఉన్నతిని లేదా తన యొక్క పరిస్థితిని అర్థం చేసుకొని తెలియజెప్పే వ్యవస్థ ఈరోజు ప్రజాస్వామ్యం. ఇటువంటి సందర్భంలో నువ్వు ఆ రకంగా కేవలం ఇదంతా కూడా డ్రామా. ఈ డ్రామా ఎందుకయ్యా అంటే రేపటి నుంచి తను అసెంబ్లీకి రాకుండా మానుకోవటం కోసం, చూసారా నాకు గనక హోదా ఇచ్చున్నట్టయితే, పదవి ఇచ్చున్నట్టయితే నేను వచ్చేవాడిని, ఈ యొక్క ప్రభుత్వం నాకు ఇవ్వలేదు కాబట్టి నేను రావట్లేదు అని ప్రజలకు చెప్పుకోవాలనేటువంటి పిచ్చి ఆలోచన. ప్రజలకి ఈ రోజున సమస్తం తెలుసు, ప్రతిదీ ఈ విజ్ఞతగా ఆలోచిస్తున్నారు. ఇటువంటి ఇందాక నేను చెప్పినట్టు చిల్లర రాజకీయాలొద్దు, గౌరవప్రదమైన రాజకీయం చేయండి. గౌరవంగా ప్రజలకు కావాల్సింది ఏంటో రేపటి నుంచి ప్రతిపక్షంగా మీరు కూర్చొని ప్రజలు పడుతున్న ఇబ్బందులు, ప్రతి ప్రభుత్వంలోనూ మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. ఈ ప్రభుత్వం చేసే చెడేదో నువ్వు ప్రధాన ప్రతిపక్షంగా వచ్చి కూర్చొని గనక ప్రభుత్వాన్ని ఎండగట్టినట్టయితే అదే నీకుండే గౌరవం, అదే నీకుండే ప్రతిష్ట. కానీ ఇవన్నీ మర్చిపోయి ఏదో చిల్లర రాజకీయం చేద్దామనుకుంటే అది అతనికే ఇబ్బంది తప్ప అతని గౌరవాన్ని దిగజారుస్తుంది అనేది మా యొక్క భావన. రైట్, ఓకే. కోటేశ్వర గారు, ఒకటి ఆయన నాకు 25 ఎంపీ సీట్లు ఇస్తే మెడలోంచేస్తాను ప్రత్యేక హోదా విషయంలో అని చెప్పినట్టుగా ఉంది. ఇది కూడా ఇది ఎట్లా ఉందంటే నాకు కనుక విఠల్ గారు చెప్పినట్టుగా దీంట్లో ఒక ఎత్తుగడ కూడా కనబడుతుంది. ఆయన ఆల్రెడీ డిసైడ్ అయిపోయి నాకు హోదా లేదు, ఎవ్వరు ఇచ్చే అవకాశం కూడా లేదు. ఎందుకంటే ఆయన ఫాలో అయితే విఠల్ గారు అన్నట్టు ఖచ్చితంగా రెండో రోజు కూడా ఆయన సంప్రదాయాలు కనుక ప్రకారంగా ఉన్నట్లయితే ఎంతైనా కాస్త కన్సిడర్ చేసే అవకాశం అన్న ఉండేదేమో. కాబట్టి వాళ్ళ ద్వారా చెప్పించుకొని ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు కాబట్టి అందుకని నేను ప్రజల తరపున నేను అసెంబ్లీలో పోరాటం చేయట్లేదు. ఇది అంతా కూడా అప్పుడుది అలాగే ఉంది. 25 సీట్లు నాకు రాలేదు, 23 ఇచ్చారు కాబట్టి నేను వంచలేకపోయానని చెప్పినట్టే ఉంది ఇది కూడా ఇప్పుడు. కాబట్టి ఇది ఒక స్ట్రాటజీగానే ఆయన వెళ్తున్నారనేది అర్థమవుతుందా సార్? ఇప్పుడు లోక్సభలో నిన్న ఈరోజు ప్రమాణ స్వీకారాలని చూసాం. రాహుల్ గాంధీ కాంగ్రెస్ నాయకుడిగా ఎన్నికయ్యాడు వెంటనే ఆయన్ని. అది గుర్తింపు పొందినటువంటి ప్రతిపక్షానికి అవసరమైనటువంటి సీట్ల సంఖ్యని కాంగ్రెస్ తెచ్చుకుంది. కానీ ఎప్పుడు ప్రమాణం చేశాడు ఆయన? రెండో రోజు, ఇవాళ. మామూలు ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారి లాజిక్ ప్రకారం అయితే ఎప్పుడు చేయాలి? నిన్న ప్రతిపక్ష నాయకుడిగా చేయాలి, ప్రధానమంత్రి తర్వాత ప్రతిపక్ష నాయకుడు. కానీ అక్కడ పాటించినటువంటి ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ప్రకారం రాహుల్ గాంధీకి రెండో రోజు అవకాశం వచ్చింది. నేను ప్రతిపక్ష నాయకుడిని, నాకు గుర్తింపు పొందినటువంటి స్థాయి కూడా నాకు వచ్చింది అని చెప్పేసి రాహుల్ గాంధీ ఏమీ రచ్చ చేయలేదు. ఒక ప్రొసీజర్, ఆ ప్రొసీజర్ ను ఫాలో అవుతుంది. ఒకవేళ ప్రొసీజర్ కాకుండా స్పీకర్ విచక్షణాధికారం ప్రకారం ఎవరైనా అటువంటి మర్యాదని ఇస్తే వాటిని పుచ్చుకోవాలే తప్ప నాకు ఫలానా విధంగా మర్యాద చేయాలి అని చెప్పేసి మర్యాదల్ని డిమాండ్ చేయడం అనేటువంటిది తెలుగు సాంప్రదాయం కాదు. ఎవరిని గౌరవిస్తే మనం గౌరవం పొందాలి తప్ప నాకు ఫలానా విధంగా గౌరవించాలని చెప్పేసి డిమాండ్ చేసేయటం అది కొంచెం ఎబ్బెట్ గా ఉంది. అది జగన్మోహన్ రెడ్డి గారికి అది కూడా తగిలింది అనేటువంటిది ఆయన తనకి తానే రుజువు చేసుకుంది. రైట్, ఓకే గారు. ఇక ఈ విషయాన్ని కాకుండా మనం దీనికి పార్లమెంట్ విషయానికి వచ్చేద్దాము. రేపు స్పీకర్ ఎన్నిక జరగబోతోంది. దానికి ఈరోజు చివరి నిమిషం వరకు ప్రయత్నం చేశారని అంటున్నారు బీజేపీ తరఫున రాజ్నాథ్ సింగ్ గారు. ఇది ఒక సంప్రదాయంగా వస్తుంది కదా, హిస్టరీలో ఫస్ట్ టైం అంటున్నారు ఇప్పటి వరకు పార్లమెంట్ హిస్టరీలో స్పీకర్ని ఏకగ్రీవ ఎన్నిక కాకుండా ఎలక్షన్ ద్వారా ఎన్నిక అని చెప్పేసి. ఇక్కడ కూడా ఈ సంప్రదాయాన్ని తొక్కి పెడదామనేది ఏం కాదు, మీరు అన్నట్లుగానే
కాంగ్రెస్ గత 2 పర్యాయాలు 14-19లో ప్రధాన ప్రతిపక్షానికి రావాల్సినటువంటి 10% కన్నా తక్కువ సీట్లు రావడం వలన ఉప సభాపతి అంటే డిప్యూటీ స్పీకర్ పదవి ఇవ్వలేదు. కనీసం ఇప్పుడు 99 స్థానాలు సంపాదించుకుంది, ప్రధాన ప్రతిపక్ష హోదా ఉన్నప్పుడైనా డిప్యూటీ స్పీకర్గా ఇవ్వడం అనేది గతంలో జరిగింది, ఆనవాయితీ అని కాంగ్రెస్ రిక్వెస్ట్ చేసినా దాన్ని డినై చేయడం ద్వారా ఎన్డీఏ గవర్నమెంట్ అనివార్యంగా స్పీకర్కి ఎన్నికకి దారి తీసింది. అందుకనే మేము సురేష్ అన్న ఆయన్ని స్పీకర్గా నామినేట్ చేపిస్తున్నామని చెప్పేసి ఇప్పుడు వినపడుతుంది. ఇది ఎందుకని మరి మెట్టు దిగకపోవడాన్ని ఎలా చూడాలి ఎన్డీఏ ఈ విషయంలో? ఎన్డీఏ మెట్టు దిగకపోవడానికి ఎన్డీఏ తాను పొందినటువంటి పరాభవాన్ని, ఎన్డీఏ అంటాం కంటే బీజేపీ తాను పొందినటువంటి పరాభవాన్ని అది ఇంకా జీర్ణించుకున్నట్టు కనపడలేదు. డిప్యూటీ స్పీకర్ పదవి అనేటువంటిది ప్రతిపక్షానికి కూడా గతంలో ఉన్నటువంటి సాంప్రదాయం. కానీ దాన్ని గత కొద్ది సంవత్సరాలుగా దాదాపు 3 దశాబ్దాలుగా పాటించలేదు అనేటువంటిది ఒకటి వస్తూ ఉంది. ఎందుకు అంటే సంపూర్ణమైనటువంటి మెజారిటీ ఉన్నప్పుడు దాని మీద పోటీ చేయడం ద్వారా ఆ స్పీకర్ అనేటువంటిది గౌరవప్రదమైనటువంటి పదవి, అది పార్టీ రహితంగా ఉంటుంది అనేటువంటి గౌరవంతో ఎట్లా చేశారు. అలా అనుకునేట్లయితే రాష్ట్రపతి పదవికి కెప్టెన్ లక్ష్మీ సహగల్ పోటీ చేశారు. ఆమె గెలుస్తుందనే ఏ పదవికైనా, స్పీకర్ పదవి అయినా, రాష్ట్రపతి పదవి అయినా, దేనికైనా కానీ ఎన్నిక జరుగుతుంది, అది బహిరంగ ఎన్నిక అనేటువంటి దానికి వచ్చినప్పుడు పోటీ చేయడానికి హక్కు ఉంటుంది ప్రతిపక్షానికి. రాష్ట్రపతి కనుక మీరు ఎట్లాగే ఓడిపోతారు కనుక మీరు మర్యాదగా పోటీ నుండి తప్పుకోండి అని అనడానికి ఎవరికి రైట్ లేదు. అదే విధంగా సాంప్రదాయం ప్రకారం లేదా మర్యాద ప్రకారం ప్రతిపక్షం అంగీకరిస్తే వేరు. ప్రతిపక్షం అంగీకరించాలంటే ప్రతిపక్షం చేస్తున్న డిమాండ్ అదేమి గొంతెమ్మ కోరికేం కాదు కదా. డిప్యూటీ స్పీకర్ పదవి గతంలో ఇచ్చారని చెప్తున్నారు కనుక దాన్ని కూడా డెఫినెట్ గా ప్రతిపక్షానికి ఇవ్వాలి. ఇస్తే ఏం పోతుంది? ఒకవేళ ప్రతిపక్షానికి ఇచ్చేట్లయితే స్పీకర్ మీ వాళ్ళే ఉంటారు, డిప్యూటీ స్పీకర్ ప్రతిపక్షం ఉంటారు. ఏమైనా ప్రభుత్వాన్ని కూల్చివేస్తారా? ఎందుకని డిప్యూటీ స్పీకర్ తోటి అధికార పక్షం ఎందుకు భయపడతా ఉంది? అందువలన ఇది ఇంకా ఆ భ్రమల నుంచి మాకు తిరుగులేదు అనేటువంటి దాని నుంచి బీజేపీ బయటపడలేదు, లేదా ఎన్డీఏ కూటమి బయటపడలేదు. అందుకనే తిరస్కరిస్తా ఉంది. తిరస్కరించినప్పుడు సాంప్రదాయాలు అనేటువంటివి అవేమో ఎన్ఫోర్సబుల్ కాదు కదా. సాంప్రదాయం నిబంధనలు వచ్చినప్పుడు నిబంధనల ప్రకారం మేము పోటీ చేయొచ్చు, మేము పోటీ చేస్తున్నాము అని చెప్తున్నాం. ఎందుకని ప్రోటెం స్పీకర్ విషయంలోనే ప్రోటెం స్పీకర్ అనేటువంటిది అదేమి శాశ్వతమైనటువంటి పదవి కాదు, కేవలం ఓత్ టేకింగ్ దీనికోసం తప్ప. ప్రోటెం స్పీకర్ విషయంలోనే కాంగ్రెస్ సీనియర్ సభ్యుడు 8 సార్లు గెలిచినటువంటి కాంగ్రెస్ సీనియర్ సభ్యుడు ఇప్పుడు లోక్సభ స్పీకర్ పదవి కూడా ఆయనే ప్రపోజ్ చేశారు. ఇప్పుడు ఆయన కాదని చెప్పేసి 7 సార్లు లోక్సభ ఎన్నికైనటువంటి బీజేపీ సభ్యుడిని ప్రోటెం స్పీకర్ గా చేశారు. మరి దాన్ని ఎట్లా చూడాలి? దానికి చెప్పిన శాఖ ఏంటంటే ఈయన ఒకసారి మధ్యలో ఓడిపోయారు కనుక కంటిన్యూస్ గా గెలవలేదని చెప్పి సాగు చెప్పారు. కంటిన్యూస్ గా గెలిచినా గెలవకపోయినా ఆయన సీనియర్ సభ్యుడు. మర్యాద, ప్రోటోకాల్, మర్యాద, సాంప్రదాయం దాన్ని కూడా బీజేపీ అంగీకరించలేదు. దాన్ని కూడా బీజేపీ అంగీకరించుంటే ఇవాళ స్పీకర్ పదవి మీద ఈ విధమైనటువంటి డిమాండ్ ప్రతిపక్షం నుండి వచ్చి ఉండేది కాదు. అందుకని ఇటువంటి పరిస్థితి తలెత్తింది అంటే దానికి కారణం ప్రధానమంత్రిగా ఉన్నటువంటి, లోక్సభ నాయకుడిగా ఉన్నటువంటి ప్రధానమంత్రి, బీజేపీ, ఆ బీజేపీని గుడ్డిగా బలపరుస్తున్నటువంటి పార్టీ వాళ్ళది తప్ప పోటీ చేసేటువంటి ప్రతిపక్షాలది కాదు అనేది ఈ సందర్భంగా నేను చెప్తాను. రైట్, ఓకే. విఠల్ గారు, ఎందుకని ఈ పరిస్థితి తెచ్చుకున్నారు? మరి గతంలో ఎప్పుడూ లేని విధంగా స్పీకర్ ఎలక్షన్ జరిగేటటువంటి ఈ సిచ్యుయేషన్ మీరే కల్పించుకున్నారనేది ఇప్పుడు కోటేశ్వర గారు చెప్పిన దాని ప్రకారమైనా మనం గతంలో చూసిన దాని ప్రకారమైనా డిప్యూటీ స్పీకర్ అనేది ప్రతిపక్షంకి, అందులో ప్రతిపక్ష హోదా దక్కించుకున్నటువంటి కాంగ్రెస్ అడగటంలో పెద్ద తప్పేం లేదు, సబబు అని చెప్పేసి వినపడుతుంది ఒక వాదన. మరి అదే కనుక జరుగుంటే ఈరోజు గౌరవంగా అదే ఓం బిర్లా గారిని రెండోసారి వరుసగా ఏకగ్రీవంగా ఎన్నిక చేసుకునే పరిస్థితి ఉండేది కదా.
మనం ఈ రోజున్న ఈ పరిస్థితిని గమనిస్తే కొద్దిగా వెనక్కి వెళ్ళి గతాన్ని చూడాల్సిన అవసరం ఉంది. కారణం ఏమంటే గత కొంతకాలంగా ఒక వారం 10 రోజుల్లోపు అనేకమైనటువంటి పుకార్లు బయటకు వచ్చినాయి. ఏమని వచ్చినాయి? నితిన్ చంద్రబాబు నాయుడు గారికి ఫోన్ చేసి మీకు గనక స్పీకర్గా కావాలనుకుంటే మేము సపోర్ట్ చేస్తామని, అట్లా వీళ్ళు ఈ యొక్క ఎన్డీఏలో ఉన్నటువంటి పార్టీలని ప్రలోభపెట్టి చెయ్యాలనేటువంటి ప్రయత్నం ఏదైతే చేశారో ఆ పరిస్థితుల్లో ఈ రోజు గనక ముందుగానే వాళ్ళ డిమాండ్ని గనక ఒప్పుకున్నట్లయితే ఇది మమ్మల్ని చూసి భయపడి చేశారు అని మేబీ నేను అనేది ఏంటంటే, రాజకీయాల్లో ఇచ్చిపుచ్చుకుందే ధోరణి ఉన్నంత కాలం ఎటువంటి సమస్యలు రావు. కానీ అవకాశం ఉంటేనేమో తల బతుకుంటాం, లేకపోతే కాళ్ళు బతుకుంటాం అన్నట్లుగా నీ ప్రయత్నాన్ని నువ్వు చేసి చివరి నిమిషంలో అవన్నీ సాధ్యం కాలేదు కాబట్టి ఎన్డీఏలో ఉన్నటువంటి భాగస్వామ్య పక్షాలని నువ్వు చేర్చలేకపోయావు కాబట్టి ఈ రోజు వచ్చి కనీసం నాకు ప్రతిపక్ష దీని కింద నాకు డిప్యూటీ స్పీకర్ ఇవ్వమని అడిగే విధానం ఎత్తుందో అడగచ్చు, తప్పు లేదు, అదే తప్పు కాదు, ఇవ్వడం కూడా నేరంగా. కానీ ఈ అడిగే విధానం ఏమైందంటే ముందుగా నువ్వు గొంతు బతుకుంటానని తర్వాత కాళ్ళబేదానికి వస్తే సహజంగా రూలింగ్ లో ఉన్నటువంటి పార్టీ తన బలాన్ని తను నిరూపించుకోవడానికి ఇది ఒక అవకాశం. అదేవిధంగా నువ్వు నిష్పక్షపాతంగా ముందుగా స్పీకర్ గనక యునానిమస్ చేయటానికి సపోర్ట్ చేసి, నేను దీనికి సపోర్ట్ చేశాను కాబట్టి డిప్యూటీ స్పీకర్ నాకు ఇవ్వమని అడగటం ఒక విధానం. లేదు, రెండో విధానం నేను అనేది ఏంటంటే డిమాండింగో లేకపోతే బ్లాక్ మెయిల్ అనేది వచ్చేటప్పటికే ఎవరికి ఉండేటువంటి ఆలోచనలు వాళ్ళకు ఉంటాయి, ఎవరికి ఉండే బలాబలాలు వాళ్ళకు ఉంటాయి. ఈ రోజు జరుగుతున్నటువంటి స్పెక్యులేషన్, ముఖ్యంగా ముందుగా స్పెక్యులేషన్ ని క్రియేట్ చేసి మీడియాలంతా కూడా గగ్గోలు పెట్టి ఈ ప్రభుత్వం పడిపోతుంది, ఈ ప్రభుత్వం నుంచి భాగస్వామ్య పక్షాలని ఇండియా కూటమి చీల్చుకుంటోంది అనేటువంటి ఒక గందరగోళ పరిస్థితిని మీరు సృష్టించి ఆ తర్వాత చూసావా నేను ఇది చేస్తాను కాబట్టి నన్ను చూసి భయపడండి అనే ధోరణి ఎప్పుడైతే ఉన్నదో అది ఆరోగ్యానికి మంచిది కాదు. అయినప్పటికీ మా రాజ్నాథ్ సింగ్ గారు ఖర్గే గారికి ఫోన్ చేసి నిష్పక్షపాతంగా దీనికి సపోర్ట్ చేయమని అడిగారు. ఆ అడిగినప్పుడు ముందుగా నేను సపోర్ట్ చేస్తానని చెప్పి మీరు కనుక స్వచ్ఛందంగా సపోర్ట్ చేసి తర్వాత అడిగి ఉంటే దానికి ఉండే సాధ్యాసాధ్యాలు అవకాశాలు ఎవరైనా యువర్ పాయింట్ టేకెన్. మీరు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. అయితే మీ మాటలనే నేను ఇక్కడ చెప్పాల్సి ఉంటే ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఉంటే బాగానే ఉంటుంది, కానీ పుచ్చుకోవడమే కానీ ఇచ్చే కార్యక్రమం కనపట్టలేదు అనేది ఒక మెసేజ్ వెళ్ళిపోయినట్టుంది ఆల్రెడీ. ఇక రెండో విషయానికి వద్దాం. ఏమంటారు? దానికి ముందుగా నేను చెప్పింది అదే, ముందు కావాల్సిన డ్యామేజ్ అంతా చేసి ఆ తరువాత వచ్చి అడగటం అనేదానికి ఒక మంచి విధానం కాదేమో అని నేను చెప్పేది. రైట్. అది స్పెక్యులేషన్ అని మీరే అంటున్నారు. ఇప్పుడు ఎన్డీఏలో ఉన్నటువంటి భాగస్వామ్య పక్షాలని తీసుకుంటాం లేకపోతే ఆహ్వానిస్తాం అని కూడా అనలేదు. నాకు గుర్తున్నంత వరకు వారు గనక ఏమన్నా ఎన్డీఏ కాకుండా ఇండియా కూటమి వైపు వస్తారనేది ఏమన్నా ఆలోచన ఉంటే అప్పుడు మేము ప్రభుత్వ ఏర్పాటు దిశగా ఆలోచిస్తాం తప్ప అప్పటి వరకు మాకు మ్యాండేట్ రాలేదు కాబట్టి మేము ఆ దిశగా ఆలోచించట్లేదని చెప్పేసి ఇండి కూటమి వాళ్ళు చెప్పింది. వాస్తవం మాట్లాడుకోవాలంటే మీరు కానీ నేను కానీ నేను చెప్పడం కాదు. ఇది కాంగ్రెస్ ప్రతినిధి ఉన్నారు, నగేష్ గారు జాయిన్ అయ్యారు. నగేష్ గారు, విఠల్ గారు చెప్పింది మీరు విన్నారు కదా, ఏంటి మరి? ఏంటి మీరు యూ వాంట్ టు సెండ్ అవుట్ ఏ మెసేజ్ బై కంటెస్టింగ్ టు ద స్పీకర్ అండ్ సేయింగ్ దట్ డిప్యూటీ స్పీకర్ అనేది ఆనర్ చేయలేదు అనేది, అంటే ఎలాగూ గెలిచే అవకాశం లేదు. కోటేశ్వర గారు చెప్పినట్లు గెలుస్తారు కాబట్టి పోటీ చేయకుండా ఉండాలన్నది ఇదేం లేదు. దాన్ని ఒక ప్లాట్ఫామ్ లాగా వాడుకోవచ్చు. యూ కెన్ సెండ్ అవుట్ ఏ మెసేజ్, క్లియర్ మెసేజ్ టు ద ఇండియన్ పబ్లిక్ ఆర్ పీపుల్. వాట్ యు సే? కొన్ని విషయాలు మనం స్పోర్ట్స్మెన్ స్పిరిట్ లో తీసుకోవాలి.
డిప్యూటీ స్పీకర్ ట్రెడిషనల్ గా రైట్ ఎవరైతే స్ట్రాంగ్ అపోజిషన్ లో ఉన్నారో వాళ్ళకి ఇవ్వాలి. లాస్ట్ 10 years లో స్ట్రాంగ్ అపోజిషన్ లేదు, కానీ ఈసారి దేశ ప్రజల తీర్పు ఎలా ఉంది, ఓ స్ట్రాంగ్ అపోజిషన్ ఉండాలన్న కోణంలో తీర్పు ఇచ్చారు. అంటే స్ట్రాంగ్ అపోజిషన్ ఉన్నప్పుడు దాని బాధ్యత తను రోల్ ఫుల్ఫిల్ చేస్తున్నప్పుడు అపోజిషన్ లాగా అంటే రూలింగ్ గవర్నమెంట్ దాన్ని రెస్పెక్ట్ చేస్తూ గౌరవం ఇస్తుందా అంటే డిప్యూటీ స్పీకర్ ట్రెడిషనల్ గా అపోజిషన్ లీడర్ కి అపోజిషన్ పార్టీకి రావాలి, కానీ ఇచ్చిందా? ఇయ్యలేదు. ఇందాక సార్ అన్నట్టు ఎవరో నితీష్ కుమార్ కి ఇక్కడ చంద్రబాబు నాయుడు గారికి ఫోన్ చేశారంట, వాళ్ళు ఇయ్యలేరంట. అంటే ఎవరి ఇన్సెక్యూరిటీ, అంటే ఎవరు డెమోక్రటిక్, ఇస్ ఇట్ డెమోక్రసీకి అది ఏమైనా ఎగ్జాంపుల్? అంటే సరే ఇది హీస్ బీయింగ్ ఏ సీనియర్ మోస్ట్, తను కాంట్రడిక్ట్ చేసుకోవాల్సింది ఏంటంటే డెమోక్రసీలో ఎలాంటి పక్షపాతాలు బయాస్నెస్ ఉండొద్దనే పార్లమెంట్ ఫంక్షన్ చేయాలి, డెమోక్రటిక్ స్పిరిట్ లో స్పోర్ట్స్మెన్ స్పిరిట్ లో చేయాలన్న కోణంలో మన డెమోక్రసీ చెప్తుంది. ఒకవేళ అపోజిషన్ పార్టీకి మీరు ఇవ్వట్లేదు డిప్యూటీ స్పీకర్ అంటే మీరు స్పోర్ట్స్మెన్ స్పిరిట్ అంటే ట్రూ దేశ వెల్ఫేర్ కోసం పనిచేసే ఇంటెన్షన్ ఉందా, లేక మీకే ఇన్సెక్యూరిటీ ఉందా? రైట్, ఒకవేళ ఇన్సెక్యూరిటీ లేదు అని మాత్రం చెప్పకండి, 100% ఉంది మీకు. లాస్ట్ 10 years లో ఇదే పార్లమెంట్ ని అంత ప్రొసీజర్ గా మీరు రన్ చేస్తున్నారంటే లాస్ట్ 10 years లో ఈ పార్లమెంట్ సెట్టింగ్ ఎన్నిసార్లు జరిగింది? హిస్టారికల్లీ తిప్పి చూస్తే లాస్ట్ ఇండిపెండెన్స్ వచ్చినప్పటి నుంచి ఇంతవరకు వన్ ఆఫ్ ది వర్స్ట్ లాస్ట్ 10 years లో పార్లమెంట్ ఫంక్షన్ అంటే సిట్టింగ్ ఆఫ్ ది పార్లమెంట్ సరిగ్గా జరగలేదు. అదే బిల్లుల రూపంలో ఎన్ని బిల్లులు వచ్చాయి, ఆ బిల్లులలో ప్రతి ఒక్క అపోజిషన్ ఒపీనియన్స్ తీసుకున్నారా అంటే 0. రైట్, అదే ఇప్పుడు చూడండి మీరు అపోజిషన్ ఎందుకు ఉంటుందండి? టు రెక్టిఫై ద ప్రాసెస్. రైట్, ఒకవేళ రూలింగ్ గవర్నమెంట్ ఏదో చట్ట రూపంలో కొత్త ప్రిన్సిపల్ పాలసీ తీసుకొస్తుందంటే అపోజిషన్ ఇచ్చే ఇన్పుట్ ని కూడా ఈక్వల్ గా మర్యాద ఇచ్చి దానికి ఇంక్లూడ్ చేసుకోవాలి బిల్లులో కానీ పాలసీస్ లో కానీ. అది ఈ మధ్య కాలంలో లాస్ట్ 10 years లో జరిగిన సంఘటన ఒక్కటి చెప్పమనండి. అదే అటల్ బిహారీ వాజ్పేయి నుంచి ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీని చూడండి, ఇప్పటి కూడా చరిత్రలో చెప్పుకుంటారు చాలా మంది. అపోజిషన్ కి ఎలా ఓ బ్రదర్లీహుడ్ వ్యాలిడ్ కౌంటర్ అంటే డెవలప్మెంట్ ప్రాసెస్ కి మీరు లండన్ లో చూడండి, యూకే లో మన బ్రిటిష్ పార్లమెంట్ లో అపోజిషన్ లో షాడో పార్లమెంట్ ఉంటది. రైట్, షాడో ఫంక్షనింగ్ ఆఫ్ ది క్యాబినెట్ హ్యాపెన్స్ దేర్. ఎందుకంటే ట్రూ వెల్ఫేర్ కార్నర్ లో పనిచేయాలన్న కోణంలో. అంటే ఆ స్పిరిటెడ్ గా ఆ డెమోక్రటిక్ స్పిరిటెడ్ గా బీజేపీకి ఉందా? లేదు, ఇన్సెక్యూరిటీ ఉంది. బీజేపీ ఇప్పుడైతే కంగు తిన్నది, ఏదో కన్ను లొట్టపోయి కొంచెం బతికింది, అపోజిషన్ స్ట్రాంగ్ అపోజిషన్ వచ్చింది కాబట్టి బెంచ్ మార్క్ జస్ట్ 40 ఉంది కాబట్టి. కానీ ఇప్పుడు కూడా వీళ్ళు పద్ధతిగా డెమోక్రసీని వాల్యూ ఇచ్చి పరిపాలన అందియకపోతే రేపు రాబోయే రోజుల్లో వీళ్ళ భవిష్యత్తు కూడా ఉండదండి. సో సార్ చెప్పిన మాటల్లోనే మనం చూడాల్సింది ఏంటంటే హిస్టరీ అనేది 1-2 days లో చూడొద్దు. లాస్ట్ 10 years లో బీజేపీ చేసిన పనులు నిజంగా వాస్తవానికి డెమోక్రసీకి ఉద్దేశించి చేసిందా? ఈ రోజు మా నాయకుడు కాన్స్టిట్యూషన్ ని పట్టుకొని ప్రతి ఒక్కరితో ప్రమాణ స్వీకారం చేపిస్తున్నారు. రాహుల్ గాంధీ గారు రెస్పెక్టెడ్ అపోజిషన్ లీడర్, రైట్, లోక్సభ లీడర్ గా చేయిస్తున్నారు. అంటే అక్కడ ప్రజల్లో ఇన్సెక్యూరిటీ వచ్చింది, కాన్స్టిట్యూషన్ ని మార్చబోతున్నారేమో అన్నది. ఒకవేళ వీళ్ళు ఇన్సెక్యూరిటీస్ లేకపోతే ఇన్వాల్వ్ చేయండి అపోజిషన్ ని ప్రాసెస్ లో, డెవలప్మెంటల్ ప్రాసెసేగా. ఏం జరుగుతుందండి? 10 ఆలోచనలు చెప్తే మంచి ఏదో సమాజానికే అందిస్తాం కదా. రూలింగ్ గవర్నమెంట్ అంత ఓపెన్నెస్ అంత ఓపెన్ మైండెడ్ తో ఎందుకు లేదు అన్నదే క్వశ్చన్. ఒకవేళ వెల్ఫేర్ లో పనిచేయాలనుకుంటది ప్రతి ఒక్కరి సంవాద్ వినాల్సిన అవసరం ఉందేమో. నేను ఈ క్వశ్చన్ మన సీనియర్ అన్నగారితోనే అన్నాను, అది బీజేపీలో లేదండి. బీజేపీ వన్ హ్యాండెడ్ గానే తీసుకెళ్లిపోతుంది దేశాన్ని. ఒకవేళ నిజంగా ఆ కాన్స్టిట్యూషన్ సంవిధానాన్ని బేస్ చేసుకొని పరిపాలించాలనుకుంటే అపోజిషన్ ని మర్యాద ఇచ్చి ఆ డిప్యూటీ స్పీకర్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. కానీ అది లేదు, అది కనబడట్లేదు. మీరు చూడాల్సింది అదే. పార్లమెంట్ ని కూడా పొలిటికల్ గెయిన్ కోసమే చూస్తున్నారు తప్ప అపోజిషన్ ని మళ్ళీ ఇంకా డిఫేమ్ చేయాలన్న కోణంలోనే వాడుతున్నారు వీళ్ళు. కానీ నిజంగా డెమోక్రసీకి ఎలా యూస్ఫుల్ అవుతుంది, మన సమాజానికి ఎలా యూస్ఫుల్ అవుతుంది అన్న కోణంలో అయితే వాడచ్చు. ఇకపోతే మీరు ఈరోజు రాహుల్ గాంధీ గారు అడుగుతున్నట్లు మరి ఆ సంప్రదాయం ఇండి కూటమి ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు పాటించడం లేదు కదా అని కొన్ని ప్రశ్నలు వినబడుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈవెన్ కాంగ్రెస్ అధికారంలో ఉన్నటువంటి హిమాచల్ ప్రదేశ్ అవ్వచ్చు, అలాగే ఈవెన్ మనం తెలంగాణలో కూడా చూసాము, అపోజిషన్ పార్టీకి ఏమి డిప్యూటీ స్పీకర్ ఇవ్వలేదే, అలాగే కేరళలో కూడా ఇవ్వలేదని వినపడుతుంది నాకు. మరి ఇండి కూటమిలో ఉన్నటువంటి వాళ్ళు ఆ సంప్రదాయాన్ని పాటించినప్పుడు కాంగ్రెస్ దీన్ని అడగటం ఎంతవరకు సమంజసం అంటున్నారు? నగేష్ గారు క్విక్గా చెప్పండి.
ఇగో బ్యూటిఫుల్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ లో కార్నర్ చేద్దాం అనుకున్నారేమో కానీ వాస్తవానికి ఇప్పుడు తెలంగాణలో ఫస్ట్ అసెంబ్లీ సెషన్స్ లోనే మేము అపోజిషన్ కన్నాము. మీరేమైనా ఇన్పుట్ ఇవ్వాలనుకుంటే ఇవ్వండి, మోస్ట్ వెల్కమ్. యాజ్ గవర్నమెంట్ గా మేము అసెంబ్లీకి వేదికగా మా సీఎం గారు చెప్పారు. కానీ ఇక్కడ ఇన్వాల్వ్ చేసుకున్నాము అంటే ఇంటెన్షన్, అంటే వెల్ఫేర్ ఇంటెన్షన్ ఉందా లేక పార్లమెంట్ ఏదైతే ప్రొసీడింగ్ ఉంటుందో దానికి డిస్టర్బెన్స్ గా ఆ ఇంటెన్షన్ తో వస్తున్నారా, పొలిటికల్ మోటోతో వస్తున్నారా అన్నది ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇక్కడ మేము పార్లమెంట్ లో ఎందుకు అడుగుతున్నాము అంటే వీఆర్ రిప్రజెంటింగ్ యాజ్ ఎ స్ట్రాంగ్ ఇండియా అపోజిషన్ గా మాకు కొంచెం ఇవ్వండి, ఛాన్స్ ఇవ్వండి, మంచి దేశ నిర్మాణం కోసం పనిచేస్తాం అంటున్నాము. సేమ్ అదే దిశగా మీరు హిమాచల్ లో చూడండి, బీజేపీ ఆల్వేస్ వెల్ఫేర్ ఓరియంట్ లో మాట్లాడట్లేదండి. మస్జిద్, మందిరము అదేదో వింతగా మాట్లాడుతున్నారు. మీరు హిమాచల్ ప్రొసీడింగ్స్ చూడండి, రైట్? మోస్ట్ ఇప్పుడు కంపారిటివ్ అనాలిసిస్ చేద్దాం మనం. హిమాచల్, కర్ణాటక, తెలంగాణ అసెంబ్లీ సెషన్స్ చూడండి, ఎన్ని బిల్లులు ఎన్ని కన్సెన్సెస్ తో ముందుకు వస్తున్నాయి. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తున్నారు కొత్త లెజిస్లేషన్ తీసుకొస్తే. ఉత్తమ్ కుమార్ రెడ్డి నుంచి మా సీఎం వరకు. అదే బీజేపీ రూలింగ్ పాలిత రాష్ట్రాల్లో చూడండి, అసెంబ్లీ సెషన్స్ చూడండి, హార్డ్లీ 30% కూడా ఫంక్షన్ అవ్వట్లేదు. బిల్లులు ఆర్డినెన్స్ రూపంలో మెజారిటీలో తీసుకొస్తున్నారు. ఇక్కడ అసెంబ్లీలో తీసుకొస్తుంటే స్పితి ట్రైబ్, ఏది మన హిమాచల్ ప్రదేశ్ లో స్మితి అనే ట్రైబ్ ఉంటది, ఆ ఫీమేల్ కోసం ఏది మన మంత్లీ మేము ఇస్తున్న ఇన్సెంటివ్స్ అందుబాటులో తీసుకురావడానికి బిల్లుల రూపంలో తీసుకొచ్చారు. మీరు చూడండి, కర్ణాటక అయినా, ఇక్కడైనా, తెలంగాణ అయినా, హిమాచల్లో అయినా ఏది ఆర్డినెన్స్ గవర్నమెంట్ ఆర్డర్ రూపంలో రాలేదండి. ప్రజల ముందు అసెంబ్లీ వేదికగా చర్చించుకొని తీసుకొస్తున్నాము. ఆ చర్చించే ప్రాసెస్ లో అపోజిషన్ కి ఈక్వల్ టైం ఇస్తున్నాము. అదే స్పిరిట్ మీరు నేషనల్ లో పార్లమెంట్ లో ఉందా చూడండి. ఎవరు పొలిటికల్ విల్ తో పనిచేస్తున్నారు, ఎవరు అధికార దాహంతో అధికారంలో ఎల్లప్పుడూ మేమే ఉండాలని పనిచేస్తున్నారు, ఎవరు ప్రజల పక్షాన ఉండి కొట్లాడుతున్నారు అనేది మీకు క్లియర్ కట్ గా ఏర్పడుతుంది. మా నాయకుని రూపం నుంచి కాంగ్రెస్ పార్టీ రూపంలో కూడా ఏర్పడుతూ ఉంటది. ఓకే, రైట్. వరలక్ష్మి గారు, మీకు ఎందుకంటే మీ పార్టీ తరఫున కూడా ఈరోజు రామ్మోహన్ నాయుడు గారు దీని మీద స్పందించారు. స్పీకర్ ఎన్నిక సంప్రదాయబద్ధంగా ఏకగ్రీవం కాకుండా కాంగ్రెస్ అడ్డుపడింది అని చెప్పేసి, అలాగే డిప్యూటీ స్పీకర్ కండిషన్ పెట్టడం అనేది కరెక్ట్ కాదు అని చెప్పేసి అంటున్నారు. కాబట్టి దీని మీద మీరేమైనా స్పందిస్తారా? ఎందుకని ఈ విధంగా ఇప్పుడు నగేష్ గారు చెప్పినట్టుగా కానీ, లేదంటే కానీ గత సంప్రదాయాలు చూసినా కానీ దేశవ్యాప్తంగా ఉన్నప్పుడు ఆ వాయిస్ వినిపించడంలో ఆ పరిస్థితులు వేరుగా ఉంటాయి. రాష్ట్రాలను దేశంలో ఉన్నటువంటి పార్లమెంట్ని ఒకే ఘాటను కట్టడం అనేది అన్ని సందర్భాల్లోనూ కరెక్ట్ కాదని. ఇది మేము పార్ట్ ఆఫ్ ఎన్డీఏ కదండి. పార్ట్ ఆఫ్ ఎన్డీఏలో ఉన్నప్పుడు మా మెంబర్స్ ఎక్కువ ఉన్నప్పుడు అఫ్ కోర్స్ మాకు అది మీరు స్వార్థంగా అనుకోవచ్చు, ఏదైనా అనుకోవచ్చు, కానీ మా మెంబర్స్ ఎక్కువైనప్పుడు అఫ్ కోర్స్ మేము దాన్ని ఎక్స్పెక్ట్ చేయడంలో తప్పులేదు. రెండోది ఏంటంటే అన్ని మీరు అన్నారు, ఇప్పుడు బ్రదర్ చెప్పారు, రాష్ట్రాలు డిఫరెంట్ గా ఉన్నాయి, ఇప్పుడు ఇవి డిఫరెంట్ గా ఉన్నాయి పార్లమెంట్లు అంటే ఎవరి ఓన్ వాళ్ళ పాలసీస్ ఉంటాయి కదండి. ఎవరైనా అల్టిమేట్ గా ఎన్నికలకు వెళ్ళిందే మనము మన విన్నింగ్ ని మనకి ప్రజలు ఎలా ఇచ్చుంటారో దాన్ని బట్టే మనం ముందుకెళ్తాం. కాబట్టి మేము పార్ట్ ఆఫ్ ఎన్డీఏగా మా ఎంపీ గారు కూడా ఆ ఉద్దేశంతోనే మాట్లాడి ఉండొచ్చు. యాక్చువల్ గా స్పీకర్ పదవి అనేది టీడీపీ పేరు బాగా వినపడింది. సరే, సార్ అది యాక్చువల్ గా అనుకున్నారు, కానీ మేమేమనుకున్నాం అంటే ఇప్పుడు మాకు పదవులు ముఖ్యం కాదు, రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమని చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పారు. కాబట్టి అది ఓకే. నేనేమన్నా డిప్యూటీ స్పీకర్ ఏమన్నా టీడీపీకి ఇస్తామని ఏమన్నా మీకు ఏమన్నా లీక్స్ ఉన్నాయా అంటే దీని మీద స్పందించడానికి రామ్మోహన్ నాయుడు? లేదు సార్, నాకు అది యాక్చువల్ గా అఫీషియల్ గా అయితే ఏమి అంటే రాలేదు, లీక్లు కూడా ఏమి అనలేదు. కానీ చంద్రబాబు నాయుడు గారు అయితే ఇదే చెప్పారు యాక్చువల్ గా. సో ఎవరి రాజకీయ వాళ్ళ స్ట్రాటజీస్ వాళ్ళకు ఉంటాయి కదా సార్. యాక్చువల్ గా మేమైతే ఎందుకంటే ఈ అంశంలో టీడీపీకి ఇంతకన్నా మాట్లాడే అవకాశం ఉండదేమో, కాబట్టి అవి లీవ్ ఇట్ దే. కోటేశ్వర గారు, లీక్ అంటే ఎన్టీఏ నుంచి నీట్ నుంచి యూజీసీ నెట్వర్క్ అండి. సారీ, కొంచెం లేట్ గా అర్థమైంది నాకు. ఓకే, ఆ లీక్లు యాక్చువల్ గా పక్కదో బట్ని యాక్చువల్లీ దట్ ఈస్ గోయింగ్ టు బి సీరియస్ ఇష్యూ ఇన్ కమింగ్ డేస్. ఓకే సురేష్ గారు, ఇప్పుడు ఇక్కడ నేను కొన్ని ప్రశ్నల్ని విఠల్ గారిని అడుగుతాను, ఆయన పర్సనల్ గా తీసుకోవద్దు.
2019 నుంచి 2024 వరకు నడిచినటువంటి లోక్సభలో డిప్యూటీ స్పీకర్ పేరు చెప్పగలరా? చెప్పలేరు. ఎందుకంటే అసలు డిప్యూటీ స్పీకర్ ఎన్నికే జరగలేదు. 2019 నుంచి 2024 వరకు నడిచినటువంటి లోక్సభలో డిప్యూటీ స్పీకర్ ఎన్నికే జరగలేదు. ఎందుకు జరగలేదు? జరగకపోయినా కానీ ఏ నిబంధనలు కంపల్సరీగా డిప్యూటీ స్పీకర్ ఎన్నిక జరపాలనేటువంటి నిబంధనలు లేవు కనుక నడిపించింది. ఎందుకని డిప్యూటీ స్పీకర్ పదవికి ఇస్తే ఏమన్నా నరేంద్ర మోడీ గారి సర్కార్కి ఏమన్నా ఎసరు పెడతారని ఏమన్నా మోడీ గారు భయపడ్డారా? ఎందుకని డిప్యూటీ స్పీకర్ ని మరి అధికార పక్షమే మొత్తం 303 సీట్లు తెచ్చుకుంది కదా, ఆ పార్టీలోనే ఒకళ్ళకి ఉద్యోగం ఇవ్వచ్చు కదా, ఎందుకు ఇవ్వలేదు అనేటువంటి ప్రశ్న. రెండోది, ముందుగానే ఫీలర్లు వదిలారు, గెస్ట్ చేశారు నితీష్ కుమార్కి, చంద్రబాబు నాయుడుకి, అందుకని మా జాగ్రత్త మేము పడుతున్నా ఉన్నారు అంటే దాని అర్థం ఏంటి? చంద్రబాబు నాయుడు గారిని, నితీష్ కుమార్ని ఇప్పటికీ బీజేపీ అనుమానిస్తా ఉంది. ఇంత జరిగిన తర్వాత ఇంకా ఆ కారణంగా మేము ఇవ్వలేదని చెప్పడం అంటే దాని అర్థం ఏంటంటే వాళ్ళిద్దరి మీద ఇప్పటికీ ఉంది. అటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీకి స్పీకర్ పదవి ఎట్లా ఇస్తుంది? అంత అనుమానాలు ఉన్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీకి స్పీకర్ ఇవ్వదు. తన డిప్యూటీ స్పీకర్ మీదనే తనకు నమ్మకం లేనటువంటిది బీజేపీ ఎన్డీఏ కూటమి గత 5 ఏళ్లలో డిప్యూటీ స్పీకర్ లేకుండానే నడిచింది. మరి అటువంటి వాళ్ళు మీరు అన్నట్టు నిజం, కేరళలో కానీ లేదా కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో అటువంటి సాంప్రదాయాన్ని ప్రతిపక్షానికి ఇచ్చేటువంటి సాంప్రదాయాన్ని పాటించలేదు. ఎందుకంటే అటువంటి సాంప్రదాయాలను పాటించడం, వాటిని గౌరవించడం అనేటువంటిది భారత ప్రజాస్వామ్య చరిత్రలో ఎప్పుడో దాన్ని వదిలేశారు. కాంగ్రెస్ కావచ్చు, జనతా పార్టీ కావచ్చు, లేకపోతే ఎన్డీఏ కావచ్చు, ఎవరైనా సరే. అందుకని దాన్ని ఏ పార్టీకైనా విమర్శ తగింది, దాన్ని కాదంటలే. అందుకని నేను చెప్పింది, గడిచినటువంటి 5 ఏళ్ల డిప్యూటీ స్పీకర్ ఎన్నికే జరగలేదు. మరి దీన్ని ఏమంటారు? ఇదే సాంప్రదాయం ఇది. ఎవరి మీద నమ్మకం లేక చేశారు. అందుకని ఎవరికి వాళ్ళు ఆలోచించుకోవాల్సింది ఈ డిప్యూటీ స్పీకర్ ఎన్నిక కానీ లేదా ప్రోటోన్ స్పీకర్ ఎన్నికని వివాదాస్పదం చేస్తుంది బీజేపీ. ప్రోటోన్ స్పీకర్ కనుక అట్లా చేసి ఉన్నట్లయితే అది మరి కాంగ్రెస్ లేదా ఇండియా. కోటేశ్వర గారు, ఈసారి ఎందుకని కాంగ్రెస్ అంత పట్టుదలగా స్పీకర్ కి పోటీ పడుతుందని భావించవచ్చు? అంటే వాట్ కాంగ్రెస్ ఇస్ ట్రైయింగ్ టు గివ్ ఎ మెసేజ్, వాట్ సార్ట్ ఆఫ్ మెసేజ్? of course there is nothing wrong. బీజేపీతో పోటాపోటీగా ఇండియా కూటమి సీట్లు తెచ్చుకుంది. బీజేపీతో పోటాపోటీగా సీట్లు తెచ్చుకున్నప్పుడు నరేంద్ర మోడీ గారు లేదా ఎన్డీఏ కూటమి రాజకీయాలు చేస్తున్నప్పుడు కాంగ్రెస్ లో ఉన్నటువంటి వాళ్ళు లేదా ఇండియా కూటమి వాళ్ళు కూడా రాజకీయాలు చేస్తారు. అవి ఆరోగ్యకరమైనటువంటి రాజకీయాలా, అనారోగ్యకరమైనటువంటి రాజకీయాలా అనేటువంటిది జనం చూడాలి. స్పీకర్ ఎన్నిక అనేటువంటిది సాంప్రదాయం తప్ప ఏకగ్రీవం అనేటువంటిది నిబంధన వాళ్ళు ఎక్కడ లేదు. మరి డిప్యూటీ స్పీకర్ని ఎందుకు ఎన్నుకోలేదు? ఆ నిబంధనలు అవ్వాలి లేకపోతే సాంప్రదాయాల గురించి చెప్పేటువంటి వాళ్ళు ఫస్ట్ టైం నాకు తెలిసినంత వరకు 75 సంవత్సరాల స్వాతంత్ర భారత పార్లమెంటరీ చరిత్రలో మొట్టమొదటిసారి 5 ఏళ్ల పాటు డిప్యూటీ స్పీకర్ లేకుండా సభను నడిపించినటువంటి ఘనత మన నరేంద్ర మోడీ గారికి దక్కింది. ఏ సంప్రదాయాన్ని ప్రకారం దాన్ని ఆ విధంగా చేశారు? రైట్. ఎట్ ది సేమ్ టైం కోటేశ్వర గారు, మనకి ఎక్కువ సమయం లేదు, కంక్లూడ్ చేసేద్దాం. ఎట్ ది సేమ్ టైం కాంగ్రెస్ వాంట్స్ టు బి వెరీ సీరియస్. అండ్ ఈ సందర్భంగా సీట్లు పెరగడమనే కానీ గత 6 నెలలు సంవత్సర కాలంగా కాంగ్రెస్ దూకుడుగా వెళుతున్నటువంటి, అలాగే స్ట్రాటజీస్, ఒక నెరేటివ్ బిల్డింగ్, ఎట్ ది సేమ్ టైం ఆ నెరేటివ్ బిల్డింగ్ని కౌంటర్ చేయడంలో మోదీ గారు తన ప్రచార కార్యక్రమాల్లో కొంత శృతి తప్పడం కూడా చూసాం ఆయన ప్రసంగాల్లో. బట్ ఇదంతా కూడా ప్రతిబింబించింది, కనపడింది. సో this pace and this speed, maybe Congress wants to continue and they want to be కొద్ది అగ్రెసివ్ మోడ్ లో వెళ్దాం అనేది ఒక మెసేజ్ అనేది సీరియస్ గా పంపించాలి అని అనిపిస్తుందా? డెఫినెట్ గా బీజేపీ బలహీనత ఏమిటో, నరేంద్ర మోడీ బలహీనత ఏమిటో అనేటువంటి తాజా ఎన్నికలు నిరూపించాయి. ఆయన తెచ్చినటువంటి మతపరమైనటువంటి ఎజెండా కానీ లేదా విద్వేషపూరితమైనటువంటి ఎజెండా కానీ అది వర్కౌట్ కాదు అనేటువంటిది కాంగ్రెస్ కానీ లేదా బీజేపీని వ్యతిరేకించేటువంటి పార్టీలన్నిటికీ ఒక ఉత్సాహాన్ని ఇచ్చాయి. భారత ప్రజాస్వామ్యం మీద జనంలో ఉన్నటువంటి దాన్ని
ఉత్సాహం పరిచాయి. అందుకని దాన్ని కొనసాగింపుగానే ఇది చూడాలి. పోనీ ఇది ఏమన్నా అనారోగ్యకరమైనటువంటి రాజకీయం అంటే కానే కాదు. I'm not saying that. I'm not saying that. Within the rules, within the boundaries, you can play the game, whether it's politics or a game, anything. Yes. అందుకని ప్రోటెం స్పీకర్ దగ్గరనే బీజేపీ కక్కుర్తిపడింది ఒక విధంగా చెప్పాలంటే, మనం మామూలు భాషలో చెప్పాలంటే. ఏమవుతుంది, ప్రోటెం స్పీకర్ ప్రతిపక్ష నాయకుడికి, ప్రతిపక్ష సభ్యుడికి చేయిస్తే, గతంలో అనేక సందర్భాల్లో అట్లా జరిగినాయి కదా అసెంబ్లీలో స్పీకర్ స్పష్టంగా ఉన్నప్పుడు. కానీ అటువంటి దానికి విలోదకాలు ఇచ్చి తర్వాత మేము సాంప్రదాయము, మేము ఫోన్ చేసి ప్రకటించండి, ఇవన్నీ కూడా ఏంటంటే ఆఫ్టర్ థాట్స్ తప్ప మరొకటి కాదు. అందువల్ల ప్రజాస్వామిక వ్యవస్థలో ఎవరైనా రాజకీయం చేస్తారు. ఆ రాజకీయం అనేటువంటిది ఇప్పుడు ఇండియా కూటమి కూడా దీన్ని ఒక రాజకీయ చర్యగానే తీసుకుంది, ఛాలెంజ్ గానే. దాన్ని తప్పుపట్టాల్సినటువంటి బాధ్యత, తప్పుపట్టాల్సినటువంటి హక్కు ఎవరికి లేదు రాజకీయంగా. నేను అందుకే అన్నాను, గడిచినటువంటి 5 సంవత్సరాల్లో అసలు డిప్యూటీ స్పీకర్ పదవినే ఎన్నిక చేయనటువంటి వాళ్ళకి ఏ నైతిక హక్కు ఉంది, ప్రతిపక్షాన్ని ప్రశ్నించే హక్కు ఉంది అనేది నా చివరి ప్రశ్న. రైట్, అయిపోయింది, మనకి టైం లేదు. విఠల్ గారు, ఐ విల్ గివ్ యూ ద కంక్లూడింగ్ టైం ఫర్ యూ. క్విక్, ఒక 1 or 2 minutes. 1 minute. కోటేశ్వరరావు గారు, పెద్దలు, విశ్లేషకులు, వారిని నేను దాన్ని ఏమంటారంటే విమర్శించాలనో లేదా వారి యొక్క అభిప్రాయాన్ని ఇంకొక రకంగా మాట్లాడాలనో కాదు, దానికి వివరణ ఇవ్వడమే నా యొక్క ఆలోచన. ఇప్పుడు సార్ చెప్పినట్టు నేను మాట్లాడిన దాంట్లో చంద్రబాబు నాయుడు గారిని, నితీష్ గారిని, వారిని కాంగ్రెస్ వాళ్ళు ప్రయత్నం చేశారు అని చెప్పామే తప్ప నితీష్ కుమార్ కానీ లేకపోతే చంద్రబాబు నాయుడు కానీ ప్రయత్నం చేశారని చెప్పాల. కాబట్టి వాళ్ళని మేము నమ్మకపోవటం అనేటువంటి భావం దాంట్లో ఎక్కడా లేదు. దయచేసి దాన్ని స్ప్లిట్ చేయొద్దు, ఒకటి. ఇకపోతే రెండోది, గౌరవప్రదంగా సార్ చెప్పినట్టు గతంలోనే డిప్యూటీ స్పీకర్ని పెట్టలేదు కాబట్టి దాన్ని గౌరవంగానే అవసరం లేదు అందువల్ల అని సారే చెప్పారు కాబట్టి దాని గురించి నేను టచ్ చేయను. ఇకపోతే మూడో విషయానికి వస్తే, మీరు కనుక ప్రోటెం స్పీకర్ గురించి మాట్లాడుతున్నారు. ప్రోటెం స్పీకర్ అనేది సహజంగా అధికారంలో ఉన్న పార్టీ కార్యక్రమాన్ని సజావుగా సాగటం కోసం తనకి సంబంధించిన వాళ్ళల్లో ఉన్న అత్యధికమైనటువంటి ఎక్కువ సార్లు ఎంపీగా ఎన్నికైనటువంటి వ్యక్తిని తెచ్చుకోవటం అనేది సహజంగా జరిగే సాంప్రదాయమే తప్ప దానికేమీ ప్రత్యేకమైన ఇదేం లేదు. అట్లా అని మేమేమి భయపడో లేకపోతే ఇంకో రకంగానో మేమేం పక్కకు పోయింది కాదు ఆ వ్యవస్థ. దాన్ని కూడా ఉపయోగించుకోవాలి, ఏదో ఒకటి విమర్శించాలి అనుకుంటే మేము స్వాగతిస్తాం. అంతే తప్ప ఇక్కడ కూడా రాజకీయాలు ఈ ప్రభుత్వ పరిపాలనలో ఎంతో కొంత రాజకీయం కూడా ఉంటుంది. రాజకీయంగా వచ్చేటప్పటికే మా యొక్క ఉన్నటువంటి పరిస్థితుల్ని మాకు అనుకూలంగా ప్రయత్నం చేసి ఉంచుకోవటంలో తప్పు లేదు. కారణం ఏంటంటే ఎవరికి అవకాశం ఉన్నప్పుడు వాళ్ళు దాన్ని ఉపయోగించుకుంటారు, అంతే తప్ప మేమేమి పూర్తిగా అసలు నేను అందుకని అన్నాను, మీరన్న పదాన్ని నేను అన్నాను. ఇచ్చి పుచ్చుకోవటాలు ఉంటే బాగానే ఉంటది కానీ ఇక్కడ పుచ్చుకోవడమే తప్ప ఇచ్చే కార్యక్రమం ఎప్పుడు మోదీ గారు, అమిత్ షా గారు అంత తొందరగా చేయలేండి. సరే, ఇది 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 ఇక్కడ ఎవరి పార్టీని వాళ్ళు సమర్థించుకుంటారు, దాంట్లో తప్పేం లేదు. లెట్స్ కంక్లూడ్ ద డిబేట్. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ విఠల్ గారు, కోటేశ్వరరావు గారు, వరలక్ష్మి గారు, అలాగే స్పెషల్ థ్యాంక్స్ టు నగేష్ గారు. ఇది వాళ్ళ టాప్ డిబేట్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్ టు సిటీ 24/7.